గౌరవనీయులు మొజం ఖాన్ గారు, వివేకానంద గారు, బట్టి విక్రమార్క గారు, చివరిలో మిత్రుడు రఘునందన్ గారు ఈ ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చలో పాల్గొని వారి యొక్క సలహాలు చెప్పినారు, కొన్ని సూచనలు చెప్పినారు. వారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ప్రతిపక్షాలంటే బాగా ప్రిపేర్ అయి వస్తారు, చదువుకొని వస్తారు. మేము ఏదైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే కొంత మా దృష్టికి వస్తుంది, మేము కూడా కొంత నేర్చుకోగలుగుతామనే అభిప్రాయం ఉంటుంది అధ్యక్ష. జనరల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాడి నుంచి నేటిదాకా ఓ రొడ్డ కొట్టుడు మాదిరిగా ఒకటే చెప్పిందే చెప్పి పాడిందే పాడరనే మాటనే తప్ప ఒక చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి సూచన కానీ, గుణాత్మకమైనటువంటి ఒక గొప్ప సలహా కానీ ఎక్కడి నుంచి కూడా రాలేదు అధ్యక్ష. ఎంతసేపు విమర్శన ధోరణి, మంచి చెడ్డ, మన పరిధిలో ఉన్నది లేనిది అంతా కూడా కలిపి, సరే వారి ప్రయత్నం వారు చేసినారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, దేశంలో జరిగినటువంటి పరిణతి పరిణామ క్రమం అనేక రూపాంతరాలుగా మనం ఈ స్టేజ్లో నిలుస్తున్నాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష కొన్ని సంఖ్యలు చూస్తూ. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో మొత్తం భారతదేశ బడ్జెటే 192 కోట్ల అధ్యక్ష. ఓన్లీ 192 crores. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అందులో 92 crores డిఫెన్స్ అధ్యక్ష. రక్షణ శాఖకే 92 కోట్లు. మిగతా అన్నిటికి కలిపి మిగిలింది ఎంత అంటే మొత్తం దేశానికి 100 కోట్లు. ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఆ రోజు పరిస్థితి అది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 56లో ఏర్పడితే మొట్టమొదటి బడ్జెట్ 79 కోట్లు అధ్యక్ష. 79.25 crores, 79 కోట్ల 25 లక్షలు. ఆ క్రమం నుంచి అనేక పరిణామాలు జరుగుతూ ఈ రోజుకు చేరుకున్నాం. ఈరోజు జాతీయ బడ్జెట్ చూసినా, రాష్ట్రాల బడ్జెట్ చూసినా 100 కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. దేశంలో సంపద పెరిగింది, రాష్ట్రాలలో కూడా పెరిగింది. మునుపటికన్నా చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి, అందులో డౌటే లేదు. అందులో పనిచేసినటువంటి ప్రతి వాళ్ళ కృషి కూడా ఉంటుంది అధ్యక్ష. పొలిటికల్ బ్యూరోక్రసీ కావచ్చు, అఫీషియల్ బ్యూరోక్రసీ కావచ్చు, అందరం కలిసి ఒక స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు ఈ ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి పోవడానికి చక్కటి మార్గాలు, చక్కటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేస్తే తగు రీతిలో మనం అందరం పోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు ఒకటే రకమైనటువంటి పద్ధతిలో ఒక మూసలో చెప్పినారు. బట్టి విక్రమార్క గారు అయితే పాపం వారు చాలా ప్రయత్నం చేసినారు. తలసరి ఆదాయాల కథ కూడా చాలా పెద్దగా చెప్పినారు. వారు తారతమ్యాలు చెప్పినారు. ఇక అది వారి యొక్క ఆర్థిక పరిజ్ఞానానికి పరాకాష్ట అధ్యక్ష. తలసరి ఆదాయాలు, దేశ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, దాని పంపకాలు మన పరిధిలో ఎంత ఉంటుందో మనందరికి తెలిసే విషయం అధ్యక్ష. బికాస్ ద బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా కూడా ఫిస్కల్ పాలసీ భారతదేశ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. వీ హ్యావ్ టు బి alike the government of India. We cannot be unlike. No state can be unlike, sir. కొద్దిపాటి కుషనే ఉంటుంది తప్ప చాలా తక్కువ మన పరిధిలో ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ సార్. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. సర్కారీ అకామిడేషన్ సందర్భంలో చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాలు బాధనలు వినిపించినాయి. దేశంలో జరుగుతున్న కథ ఏంటంటే
మౌజూమ్ ఖాన్ గారు కూడా వారి స్పీచ్లో చెప్పినారు రిజర్వేషన్ల సంగతి ఏంది, ఫలానా సంగతి ఏంది, ఫలానా సంగతి ఏంది. చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఈ దేశంలో ఉంటాయి అధ్యక్ష. అదే మాట నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా కూడా చెప్పిన, లెటర్ కూడా రాసిన, శాసనసభలో కూడా మనం తీర్మానం చేసినాం. ఆర్థిక విషయాలైతే టోటల్గా వాళ్ళ చేతిలో. పరంపరగా ఈ దేశంలో జరుగుతూ వస్తున్న ఒక దుస్థితి. ఒకటి యూనియన్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాంకరెంట్ లిస్టు అధ్యక్ష. ఉమ్మడి జాబితాలో ఉండే కొన్ని రాజ్యాంగ విహితమైనటువంటి విధులు, బాధ్యతలున్నాయి. ఆ ఉమ్మడి పేరుకే ఉన్నది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, బీజేపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది ఆ పరంపరను. మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు, రాష్ట్రాల బాధ్యతలు కూడా హరించి వేస్తూ ఉన్నారు క్రమంగా. పెంచవలసింది పోయి డెమోక్రసీ ఎట్టెట్లా మెచ్యూర్ అవుతుంటే అట్టట్లా పవర్స్ అన్ని డెవలప్ చేయాలి అధ్యక్ష. డెవలప్ చేయాల్సింది పోయి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు కూడా సమాన పాత్రను పోషించారు అధ్యక్ష. ఒకరికొకరు తీసుకోకుండా పోటీపడి రాష్ట్రాల యొక్క హక్కులను, రాష్ట్రాల పనులను కర్టైల్ చేస్తూ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. సరే, రాష్ట్రాలు చెప్తున్నాయి, మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి, ఫలితం మాత్రం రావడం లేదు. ఈ తలసరి ఆదాయాలలో తారతమ్యాలు ఇవన్నీ మారాలంటే ఏ ఒక్క రాష్ట్రంలో ఎక్కడో జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. జాతీయ స్థాయిలోనే జరగవలసిన అక్కర ఉంటుంది. చాలా సందర్భాలలో నేను చెప్పినాను, పొరుగు దేశాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మంచి ఎక్కడ ఉంటే నేర్చుకుంటే తప్పు లేదు. మనకు జియోగ్రఫికల్ కనెక్ట్ ఉన్నటువంటి చైనా మనకన్నా అతి తక్కువ జీడిపితోని, మనకన్నా అతి తక్కువ వ్యవసాయ అనుకూలమైన భూములతోని చాలా పేదరికంలో ఉండే అధ్యక్ష. డెంగ్ జియోపింగ్ గారు స్వరాజ్యం తీసుకున్న తర్వాత కంప్లీట్గా పిక్చర్ మార్చేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పటిష్టంగా ముందుకు పోయినారు. ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ కింద రూపాంతరం చెందినారు. ఆ పరిస్థితులు మన దేశంలో కూడా రావాలని అనేక వేదికల మీద చెప్పినాం, చెప్తూనే ఉన్నాం, సాధ్యమైన ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టబడాలని చెప్పి నేను కూడా కాంక్షించే వాళ్ళలో ఒకని అధ్యక్ష. ఇక మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మౌజూమ్ ఖాన్ గారు కొన్ని విషయాలు చెప్పినారు. వారు చెప్పింది ముగిస్తే చెప్పచ్చు కాబట్టి, మెట్రో రైల్ టు ఓల్డ్ సిటీ డెఫినెట్లీ ఇది జరగవలసిందే అధ్యక్ష. ఏ కారణం చేత మెట్రో రైలు ఆలస్యమైందో అందరికంటే ఎక్కువ మౌజూమ్ ఖాన్ గారికే తెలుసు. మేము కమిట్మెంట్ ఇచ్చినాం, తప్పకుండా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ ఒక ఓల్డ్ సిటీలో ఉన్నాయని వారు అనుకుంటా ఉన్నారు. ఇవి మొత్తం సిటీ అంతటా కూడా ఉన్నాయి. తప్పకుండా వాటిని పరిశీలిస్తాం. ఒకసారి చెప్పినాము అంటే డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం అధ్యక్ష. దానికి కొంత సమయం పడుతుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 57 సంవత్సరాలు తగ్గిస్తామని చెప్పినాం. మేము 100% త్వరలోపలనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. వెరీ షార్ట్లీ విల్ ఇష్యూ ఆర్డర్స్. ఆ నెసరీ స్టెప్స్ తీసుకొని తప్పకుండా పేదలకు ఇచ్చిన మాట కాబట్టి దాన్ని నెరవేరుస్తాం. ఖాద్రి గారు ఇంతకుముందే నాకు కలిసి నా ఛాంబర్కి వచ్చి చెప్పినారు, మక్కా మసీదులో ఉండే ఉద్యోగస్తులు, షాహీ మసీదులో ఉండే ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారు కోరినారు. తప్పకుండా దాన్ని కూడా సానుభూతితో పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా రిజర్వేషన్స్ విషయంలో వారు చెప్పిన అది మన చేతిలో లేకుండా పోయింది అధ్యక్ష. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతూ ఉంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఏమో 50% మించకూడదని చెప్పింది. మేము కోరినాం, ఒక్కొక్క రాష్ట్రానికి తారతమ్యాలు ఉంటాయి డెఫినెట్గా. కొన్ని రాష్ట్రాలకు పోతే అత్యధికంగా గిరిజన జనాభా ఉంది, కొన్ని రాష్ట్రాలలో బీసీ జనాభా ఎక్కువ ఉంది, ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి 50% దేశానికి కనపడితే సరికాదు. అది రాష్ట్రాల విజ్ఞతకు వదిలేయండి, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారని చెప్పినాం అధ్యక్ష. అఫ్కోర్స్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ నౌ. సుప్రీంకోర్టు సీజ్ ఆఫ్ ద మ్యాటర్. మమ్మల్ని కూడా అడిగి ఉన్నారు. మేము కాంక్రీట్గా, పాజిటివ్గా, డెఫినెట్గా
రిజర్వేషన్లను రాష్ట్రాలకే వదిలివేయండి అని తప్పకుండా తెలియజేసినాం అధ్యక్ష. ఫర్దర్ కూడా తెలియజేస్తాం. ఆ ప్రకారంగా ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్స్ వచ్చే విధంగా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ కూడా అది కోర్టు కేసులో ఉంది అధ్యక్ష. దాని మీద ఒక నిర్ణయం చెప్పాలంటే కష్టం అవుతుంది. తప్పకుండా వారు చెప్పినట్టు దాని విషయంలో కూడా ప్రభుత్వం అవసరమైన చర్య తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, రెండవ విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమార్క గారు కరోనా విషయం చెప్పినారు. ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరోనాలో మన రాష్ట్ర ప్రభుత్వమే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ మనం పర్ఫామ్ చేసినాం. అది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది చాలా సందర్భాలలో. ఇప్పుడు కూడా మొన్న సమాచారం వచ్చిన వెంటనే బాగా టెస్టులు పెంచినాం అధ్యక్ష. నాకున్న సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే దాదాపు 70,000 టెస్టులు కూడా చేస్తా ఉన్నాం. పాఠశాలలు బాధతోనే మూసేసినాం. మాకేం సంతోషం కూడా మూసేయలేదు. చిన్నపిల్లలు హాస్టల్స్ కొంచెం ఎటువంటి అటు పోతుంటారు కాబట్టి అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున అది విస్తరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ఒక విస్ఫోటకమైనటువంటి రూపం తీసుకోకముందే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్యలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వచ్చినారు. చాలా పెద్ద పరిశ్రమ, 4-5 లక్షల మంది దాన్ని జీవిస్తూ ఉన్నారు. చాలా దెబ్బతినిపోయిన సార్ ఇట్లా అట్లా అంటే కొన్ని వెసులుబాట్లు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాతనే మనం కూడా సినిమాలు ప్రారంభించినాం. నిన్న మనం కొందరు వచ్చినారు, సార్ మళ్ళీ ఏమైనా లాక్డౌన్ పెడతారా, సినిమాలు కూడా వెంటనే మూస్తారా, ఎందుకంటే ప్రొడక్షన్లో ఉన్న సినిమా కూడా మధ్యలో ఆగిపోతుంది సార్, మాకు మేము చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినాం, భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మనకు సంభవించింది అధ్యక్ష. మనకే కాదు, యావత్ ప్రపంచానికి, దేశానికి, ఎంటైర్ వరల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ ది స్ట్రెస్ ఆఫ్ కరోనా. మనకు ఒక్కరికే కాదు. దీని ద్వారా చాలా దుష్ఫలితాలు వచ్చినాయి. ఇంతకుముందు కూడా బీమార్లు వచ్చినాయి సార్, చాలా వచ్చినాయి. ప్లేగ్ వచ్చింది, కలరా వచ్చింది, రకరకాలుగా వచ్చినాయి. కానీ అది వన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వస్తుండే. కొద్ది రోజులు, ఒక 1 month, 2 months, 3 months దాని ప్రకోపం చూపించి అది పోతూ ఉంటుంది. టీబీ లాంటి వ్యాధులు కూడా పోయినాయి. ఇది ఎవరికి అంతుపట్టకుండా, ఎవరికి అర్థం కాకుండా 1 సంవత్సర కాలంగా యావత్ ప్రపంచాన్ని వేధిస్తూ ఉంది. మనల్ని కూడా వేధిస్తూ ఉంది. అన్ని దేశాల జీడిపీలు కుప్పకూలినాయి. జాతీయ స్థాయిలో మన దేశం కూడా చాలా దెబ్బతిన్నది. +7% పైన ఉన్నటువంటి జీడిపి -3.8, -4లో పోతా ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ 11% తలకిందులు అయిపోయిన పరిస్థితి. అక్కడ మనం కొద్దిగా మెరుగున్నాం అధ్యక్ష, కొంచెం చాలా మెరుగు ఉన్నాం. ఆ లెక్కలు చెప్పానంటే అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి అధ్యక్ష. దేశంలో మనం 1.3% జీడిపి ప్లస్లో ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఎట్లా వచ్చింది అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి అధ్యక్ష. ఇప్పటికి దాదాపు 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం పూర్తయింది. మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అది పూర్తిగా మన చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉన్నారు. మేము కూడా మా అభిప్రాయాలు చెప్తా ఉన్నాం. ఈ డోసుల యొక్క తయారీని అనుసరించుకొని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. అందరికి కూడా సమానంగానే వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా డెఫినెట్గా మన వాట మనకు వస్తుంది, అందులో డౌటే లేదు. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది వీలైనంత తొందరగా ఏర్పాటు చేయడానికి వ్యాక్సినేషన్ కానీ మరొకటి కానీ అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విద్యా సంస్థలు మూసేసింది మేము బాధతోనే మూసినాం. ఎందుకంటే మంత్రి గారు ప్రకటన చేసే ముందు కూడా నేనే ఆ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఉన్నాను అధ్యక్ష. తాత్కాలికంగానే మూస్తున్నామని చెప్పింది తప్ప పర్మనెంట్గా మూయం. రెండవ విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలు ఎత్తేటువంటి అవసరం లేదు.
చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్న అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి కొద్దిగా పరిశుభ్రంగా ఉండి శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్ళిళ్ళు జరుగుతలేవు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొద్దిగా గ్యాదరింగ్స్ తగ్గించుకొని మాస్ ఊరేగింపులు ఇట్లాంటి కొంత తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనికి మెయిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అధ్యక్ష. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లినే బాగా సహాయపడుతుంది. ఆ మార్గం ప్రజలు అవలంబించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు కరోనా ఉందని ఒక పక్క చెప్తూనే వారు లెక్కలు చెప్పినారు. సరే, ప్రతిపక్షం కాబట్టి కొద్దిపాటి వ్యంగ్యం ఉంటుంది, కానీ వారి వ్యంగ్యం ఏమో అంతులేని వ్యంగ్యం ఉంది అధ్యక్ష. బడ్జెట్ భారీగా ఉంది, మేము కూడా భారీగా ఉండాలని కోరుతున్నాం అని చెప్పినారు. అధ్యక్ష, ప్రతి విషయంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చే దిశగా అద్భుతమైనటువంటి ఫిస్కల్ ప్రుడెన్స్తోని, అంటే ఆర్థిక క్రమశిక్షణతోని భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి అంతా ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అధ్యక్ష, సంకేతాలు. యాసంగి సీజన్లో రెండవ పంట కాలంలో తెలంగాణ ఎన్నడూ కూడా 15-20 లక్షలు, 20 లక్షలు చాలా గగనం అనుకోండి, దాటలే. ఇప్పుడు ప్రత్యక్షంగా రైట్ నౌ నేను మాట్లాడుతున్న ఈ క్షణంలో తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి ఈ రెండవ పంట కాలం 65 లక్షల ఎకరాలకు పైబడింది. అందులో వరి పంటనే దాదాపు 52 లక్షల ఎకరాలు ఉంది అధ్యక్ష. ఇది గ్రోత్ కాదా? 6 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మార్పు. చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. చివరికి నేను వస్తూ ఉంటే మిత్రుడు రఘునందన్ రావు కూడా మాట్లాడిన నాతో, మదన్ రెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, నేను లోపలికి వస్తూ ఉంటే నాకు అడ్డం వచ్చి చెప్తా ఉన్నారు, సార్ కూడవేలు వాగులో వదిలిన నీళ్ళు కానీ హల్దీ వాగులు కూడా అర్జెంటుగా వదలాలని చెప్తాం. అంటే చెరువులు నిండి ఉండడమే కాకుండా రైతులను ఆదుకోవడానికి బ్రహ్మాండంగా ఇలా గోదావరి జలాలు వాగులలో కూడా వదిలిపెడతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు ఊహించలే చరిత్రలో, కనివిని ఎరిగినటువంటి పరిస్థితి. రైతులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉండేటువంటి మిత్రులందరూ కూడా పూలు తల్లి గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని అనేక పత్రికలలో ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు వచ్చింది అనేది ఈ మధ్యనే అధ్యక్ష నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమగ్ర చర్చ పెడితే ఇక్కడి నుంచి ఇంకో 3 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ 16-17 lakhs చొప్పున యాడ్ చేస్తూ పోతాం సార్ అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసినాం. ఇప్పటికే రైతులలో ఒక ధీమా వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడినా నేను పట్టించుకోకుండా బ్రహ్మాండంగా రైతు బంధు కానీ ఎక్కడైనా ఉందా అధ్యక్ష ఇండియాలో? రైతు బీమా, ఎంత భూమి ఉన్న రైతు అయినా సరే చనిపోతే 5 లక్షల రూపాయలు క్రమం తప్పకుండా టంచన్గా విత్-ఇన్ వీక్ డేస్ వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పుడు బయట వినే ప్రజానీకానికి కూడా ఈ మాట తెలుసు. కాంగ్రెస్ పార్టీ కళలు కూడా కలగన్నది అధ్యక్ష, కనీసం వాళ్ళ తలకాయకి తట్టింది అయ్యే ఆలోచన. రైతు బంధు అనేది పెట్టాలి, రైతు బీమా అనేది పెట్టాలి. సరే, ఆ మాట నేను అనను. కానీ ఆనాడు అధ్యక్ష తెలంగాణలో కరువులు వచ్చి, కాటకాలు వచ్చి, వలసలు పోయి అనేకమైనటువంటి దుఃఖపూరితమైన వాతావరణం. గడ్డి లేక పశువులు కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఆ పశువుల కలేబరాల మీద మూగిన రాబందులు, అప్పటి కాలంలో రాబందులు తిరిగితే ఇవాళ మంచిగా మేము రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం. అధ్యక్ష, తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం. ఎండాకాలంలో ఎలక్షన్ పోవాలన్నా పెద్ద బాధ, భయం. బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఆల్మోస్ట్ జీరో డౌన్. ఎక్కడో కార్నర్లో ఎక్కడో చోట 1-6 చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండవచ్చు, కానీ చాలా భారీగా ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి
పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సాక్షాత్తు ఆ జలశక్తి శాఖ మంత్రి గారు మొన్ననే పార్లమెంట్లో చెప్పినారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు. వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు, అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత, నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష. లోక్సభలో చెప్పినారు, రాజ్యసభలో చెప్పినారు. 100% ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అయ్యాలని చెప్పినారు. ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష? 6 దశాబ్దాలు ఎన్ని గోసలు పడ్డం మంచినీళ్ళకి, అసలు ఎన్ని కథలు. 85లో నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఎండాకాలం వస్తే నా బతుకో యుద్ధమే అధ్యక్ష. 28 వార్డులు ఉండేటి అప్పట్లో సిద్దిపేట మున్సిపాలిటీలో. వార్డుకో ట్రాక్టర్ పెట్టి ఆ యుద్ధాలు, ఆ పోరాటాలు, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నేను బస్తీ తిరుగుతూ ఎంత గోసపడ్డమో భగవంతుని తెలుసు అధ్యక్ష. ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా, మారుమూల గోండు గూడెంలో, ఆదివాసి గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పలికినాం. దాన్ని అభినందిస్తలేరు అధ్యక్ష. సరే, ప్రజలైతే రోజు అద్భుతంగా వాళ్ళ ఇళ్ళకే పోతున్నాం అధ్యక్ష. పైపుల ద్వారా, నల్లాల నీళ్ళ ద్వారా, పరిశుద్ధమైన నీళ్ళ ద్వారా. మిత్రులు అంటారు మీరే ఇచ్చినరా మొత్తం, మేము ఉన్నప్పుడు ఏం లేకుండా. అంటే ఉండే బోరింగ్ వాటరు, కలుషితమైన వాటరు, బిల్లులు కట్టలేక సర్పంచులు చచ్చిపోయేటోళ్ళు, ఆ మూటలు కాలుడు, ఆ బాధ చాలా తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము నెక్స్ట్ టర్మ్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎన్నో రకాల అధ్యక్ష 500-600 కేసులు పెట్టినారు. మాట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్, మాట్లాడితే హైకోర్టు, మాట్లాడితే సుప్రీంకోర్టు, కాలికి పెడితే మెడకు పెడితే కాలికి చాలా ప్రయత్నాలు చేసినారు. అన్ని పోరాటం చేస్తూనే మేము ఎక్కడ ఆపలే. ఇంతకుముందే మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి డిండి ప్రాజెక్టు దగ్గర సమస్య చెప్పినారు నాకు. వారి ముందే నేను వెంటనే చీఫ్ సెక్రటరీ గారు చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి రిజాల్వ్ చేయమని చెప్పినాం. ఇష్యూ రిజాల్వ్ చేయండి, తొందరగా పూర్తి కావాలని చెప్పి. ఒక్కటే మాట రాష్ట్ర రైతాంగాన్ని మనవి చేసుకున్న అధ్యక్ష, ఏది ఏమైనా సరే 1 కోటి ఎకరాల మాగాణం అనేది మేము కల 1,25,00,000 ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష. ఈ మధ్యన నేను కొన్ని చిన్న లిఫ్ట్లు కూడా శాంక్షన్ చేసినాను. తమర్ నియోజకవర్గంలో కూడా ఆ చందూరు లిఫ్ట్, జాకోరా లిఫ్ట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. వాటన్నిటికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాం. 100కు 100%. ఎందుకంటే అధ్యక్ష, ఒక మాట చెప్పక తప్పదు ఈ సందర్భంలో, ఆర్థిక విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి. తెలంగాణ 1.3+ జిఎస్డిపి పెరిగి ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ అభివృద్ధి అయినటువంటి వ్యవసాయం అధ్యక్ష. గత 4-5 ఏళ్లలో 17.73% గ్రోత్ నమోదు చేసింది మన వ్యవసాయ రంగం. దాని పుణ్యమా అని చెప్పి ఈరోజు 1.3% మన జీడిపి అధికంగా చూపెట్టగలుగుతాం. దానికి అనేక దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. మన ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పినారు. నేను కూడా ఒకసేపు కూర్చొని విన్నా ఇక్కడ. వారు చాలా యాంపుల్ డీటెయిల్స్ ఇచ్చినా నేను అందులో పోదాల్చుకోలేదు అధ్యక్ష. సరాసరి జిఎస్డిపి కూడా పెరిగింది, అద్భుతమైన రేటు. ఇతర రాష్ట్రాల్లో పెరగకుండా పెరిగింది, ప్రత్యేకం పెరిగింది తెలంగాణలో. 4,51,000 కోట్లు ఆ రోజు ఉంటే 9,78,000 కోట్లకు జీడిపి పెరిగి మన జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పక తప్పదు నాకు. గతంలో కూడా చెప్పిన చాలాసార్లు, చరివినమే అయినప్పటికీ చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే తమ ద్వారా, ఎవరో సభ ద్వారా బయట ప్రజలు కూడా వింటారు కాబట్టి. ఇక వీరు ఒకటే కథ. బట్టి విక్రమార్క గారు అయితే రాష్ట్రంలో 2 పెరిగినాయి, అప్పులు పెరిగినాయి. అప్పులు పెరగలేదు బట్టి విక్రమార్క గారు. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాట్ ఎట్ ఆల్. ఒక రాష్ట్రం తీసుకునే అప్పుల యొక్క పరిమాణం జిఎస్డిపికి అగనెస్ట్గా ఉంటుంది అధ్యక్ష. నేను ఇంకో మాట చెప్తాను. వారు చెప్పే ప్రకారం అయితే మొత్తం దివాలెత్తిపోతామేమో, ఇక గందరగోళం అవుతుందేమో, గడబడైపోతామేమో. వారికి భయం ఉండొచ్చు కానీ ప్రజలను భయపెట్టద్దండి మీరు. అనవసరం లేనిటువంటి కథలు పుట్టియద్దు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే,
కాశ్మీరు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతమైందో దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28 అధ్యక్ష. ఇలా మనం 25th ప్లేస్లో ఉన్నాం బాటంలో అప్పులు తీసుకునే దానిలో. మన మీద చాలా ఘనత వహించినటువంటి వారి పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది. దేశ రాజధాని సంఖ్యలో ఉన్న పంజాబ్, హర్యానాలో ఉన్నాయి అధ్యక్ష. మైనస్లో ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు, ఇంకా ప్లస్లోకి రాలేదు. ఇవన్నీ నా లెక్కలు కావండి. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు ధృవీకరించిన లెక్కలు. వీటన్నిటికీ మించి అధ్యక్ష, బట్టి విక్రమ భారతం వ్యక్తిగతంగా నాకేం లేదు, కానీ వారి ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి లోపం నా కంప్లైంట్ అదే అధ్యక్ష. ఈ మేరకు మేము ఏం పరిగణనలోకి తీసుకోమని చెప్తామంటే అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ది బ్రాడ్ ఫిజికల్ పాలసీ లైస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను ఏదైతే చెప్పినో దీనికి ధృవీకరణ ఏంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వహించేటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్బీఐ నియంత్రణ కూడా ఉంటుంది అధ్యక్ష. మనం తెచ్చే అప్పులు మనం మార్కెట్ ఎట్టుబడితే పోయి మార్వాడి కొట్టుకెళ్ళి అప్పు చేస్తాం అట్లా ఉండదు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగే వ్యవహారం. ఎఫ్ఆర్బిఎం ఈ మధ్యనే జరిగిన బడ్జెట్ సమావేశాలలో, కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వారు సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి, చాలా తక్కువ మోతాదులో అప్పులు చేసి పటిష్టమైనటువంటి వ్యూహంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన 2-3 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హౌస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లానే ఆర్బీఐ కూడా వార్షిక నివేదికలు వెల్లడిస్తారు అధ్యక్ష. దానిలో కూడా చెప్పినారు చాలా తక్కువ అప్పులు తీసుకుంటారు రాష్ట్రం. ఎక్సలెంట్ ఫిజికల్ ప్రుడెన్స్, చక్కటి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. అతి తక్కువ మోతాదులో వీళ్ళు అప్పులు చేస్తా ఉన్నారని చెప్పినారు. చాలా రాష్ట్రాలు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష, వాళ్ళ సౌతి చాలా పెద్దగా ఉంటుంది. అనేకమైన రాష్ట్రాలు (33.10%) ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, 34% రాజస్థాన్, 38.7% పంజాబ్. చాలా పెద్ద చాంతాడు తలిస్తుంది. మనము 22.8%తోని 25వ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష. జస్ట్ 22.8%. 39, 38, 38.7 ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో లేము. చాలా తక్కువ అప్పులు తీసుకున్నాం, అవసరమైన మేరకే తీసుకున్నాం. ఈ అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష, దాన్ని ఎట్లా వాడుతున్నాం అనేది రెండవ ఎత్తు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం అన్ని రాష్ట్రాలలో 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ 54,000 crores అధ్యక్ష. గత 5-6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 2,34,153 కోట్ల అధ్యక్ష. ఎక్కడ 54,000, ఎక్కడ 2,34,000 కోట్లు. మన స్థూల ఉత్పత్తి జిఎస్డిపి పెరుగుతుందంటే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి ఒక ప్రధాన కారణం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, మంచినీటి సమస్య తీరుతూ ఉంది, పవర్ ప్రాబ్లమ్స్ పోతూ ఉన్నాయి, ఇంకా అనేక మౌలికరంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కారణంగా మనకు వచ్చే పనులు కూడా పెరుగుతాయి. తద్వారానే జిఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేకపోతే అంత రాదు. ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం, డబ్బులు తేవడం, ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం, దాని రిటర్న్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ఆర్థిక మంత్రి గారు కూడా బహుశా చెప్పినారు నాకు తెలిసి.
ఒక సంవత్సరంలో మన రైతాంగం పండించిన పంట 1,00,000 కోట్ల అధ్యక్ష, 1,00,000 కోట్లు. ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ. ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ ఒక ధీమా, ఒక విశ్వాసం. ఎస్, మేము మంచిగా గొప్పగా బతకగలుగుతాం అనే ధీమా. అధ్యక్ష, దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీకు ఇష్టం ఉంటున్న చోట అమ్ముకోమని చెప్పి రైతులను వాళ్ళ కర్మానికి వదిలేసారు తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పర్చేజింగ్ సెంటర్ పెట్టి అన్ని రకాల ధాన్యాలు, రైతు పండించిన అన్ని రకాల ధాన్యాలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. దీని గురించి అసలు ప్రస్తావన కానీ మాట కానీ ఉండదు. అధ్యక్ష, ఇంకో మాట చెప్పానంటే, కరోనాతో మొత్తం ప్రపంచం అతలకుతలమైపోయింది. మన దేశం వెలకితల పడ్డది. -3.8% జీడిపితో ఇప్పుడు సతమతం అవుతా ఉంది. మనం కూడా దెబ్బతిన్నాం దాంట్లో. 1,00,000 కోట్ల అధ్యక్ష, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కలిస్తే మనకు వాటిల్ని నష్టం కూడా 1,00,000 కోట్ల పైచిలకి. చాలా పెద్ద దెబ్బ కొట్టి. ఇది ఒక పక్క చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సెకండ్ వేవ్ మీద కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి వాడు చెప్పినారు. కానీ కథ ఎట్లుందంటే, ఒక పక్క ఇది చెప్తూనే మళ్ళీ అంకెలు చెప్తారు అధ్యక్ష. మొత్తమే నాశనం పోయిందంటే ఇది ఎట్లున్నాడు అధ్యక్ష? ఒక చిన్న విషయం గుర్తుకొస్తా ఉంది. ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది. పాపం శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే, పాము గరిచి చచ్చిపోయాడు. ఏడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా? అయ్యో, ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నాను. చెట్టు అంతా మనిషే పోయిండ్రా అంటే, చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతే ఎంత అధ్యక్ష? కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది, ప్రపంచం దెబ్బతిన్నది, భారతదేశం దెబ్బతిన్నది. ఆటో రిక్షా బంధు, కారు బంధు, పెట్రోల్ పంప్ బంధు, హోటల్ బంధు, మోటార్ బంధు, మొత్తమే బంధు కదా అధ్యక్ష. మనమే కర్ఫ్యూలు పెడుతున్నాం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విషయాన్ని చెప్పాలి కదా అధ్యక్ష, అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష, మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. మనం మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవుతుందో ఇస్తాం, ఫస్ట్ టెన్షన్కి పంపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కుదించుకొని మనం మన 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 జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది, అనుకోనటువంటిది. రెండవది ఏంటంటే, మరి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సరే, భగవంతుందా ప్రకృతి, అది ఏం జరుగుతుంది, మానవ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు దాదాపు 60-65 వేలు దాటుతా ఉంది అధ్యక్ష మళ్ళీ మరణాలు, కరోనా పాజిటివ్ కేసెస్. మనం తక్కువనే ఉన్నాం, సంతోషపడు కాదు, ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం. అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం, అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, ఈ స్టేల్మేట్ ఎంత దూరం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజను యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధతో ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం. మౌజం ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదుకున్నాం, మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం, బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం, ఎన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష. పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే, గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు ఆపలే, అన్నీ కూడా కొనసాగించినాం. జరిగింది, అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం. ముందు ముందు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పదంలో సాగాలి, ముందుకు పోవాలి. ప్రతిదీ పెంచినాం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఇది దాచిపెట్టేది కాదు. పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనూహ్యంగా పెరిగింది. ఎఫ్సిఐ చైర్మన్ గారు చెప్పినారు, దేశం సేకరించిన ధాన్యంలో 55% ఒక తెలంగాణ రాష్ట్రమే ఇచ్చిందని కూడా చెప్పినారు అధ్యక్ష. ఆ ప్రకటన నేను కూడా పేపర్లో చూస్తేనే వార్త, నాకు దండిగా ఇచ్చినామని సంతోషంగా ఉన్నాం, కానీ వారు వాస్తవం చెప్పినారు. ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో పెంచినాం. తర్వాత అధ్యక్ష వారు తలసరి ఆదాయాలు చెప్పినారు.
ఒక విచిత్రమైన మాట మాట్లాడినారు పాపం వారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 200 మంది కాంట్రాక్టుల దగ్గర సంపద ఉంటుంది. ఉంటుందా అధ్యక్ష? ఇది ఎంత అసంగతమైన చర్చ. కాంట్రాక్టర్ అనేవాడు ఒక టూల్, ఎంటైర్ వరల్డ్లో ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, ఆడిపోయినా అదే సిస్టమ్ ఉంటుంది. మనం రాకముందు ఇంకా చాలా దండిగా ఉండే. అప్పుడు ఈపీసీలు ఉండే, ఈపీసీలు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు చాలా తతంగాలు ఉండే. అప్పుడు అవన్నీ మేము రద్దు చేసినాం. మీ ఇష్టం ఉండే పని చేయలేదు పొమ్మని చెప్పినాం. చేసే పని కూడా పటిష్టంగా ఉండాలంటే 10 years మీదే మెయింటెనెన్స్ పెట్టినాం అధ్యక్ష. కండిషన్ చాలా హార్ష్గా పెట్టినాం. అట్లా కాంట్రాక్టర్ల దగ్గర నిక్షిప్తం కాదు బట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు సవరించుకోవాలా. అది రాంగ్ స్టేట్మెంట్. అది ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుడే తప్పన్నట్టు, తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినారు. అది కరెక్ట్ కాదు. ఆ రకంగా ఇరిగేషన్ పెంచినాం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటా పవర్ యూజ్ పెరిగింది, అన్నీ కూడా పెంచినాం అధ్యక్ష. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు. నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. మళ్ళీ చెప్పి ఆల్ ఆస్పెక్ట్స్లో గ్రోత్ ఉంది అధ్యక్ష. నేను గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గారితో చెప్పించినా, మళ్ళీ సమాధానాలు కూడా చెప్పినా, మళ్ళీ కూడా ఈరోజు చెప్తా ఉన్నా, ప్రజలకు తెలవాలి కాబట్టి. సోలార్ పవర్ పెంచినాం 71 మెగావాట్ల నుంచి 4840 మెగావాట్లకు పెంచినాం. పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచినాం. ఎందుకంటే పవర్లో ఉన్న అనిశ్చితి కంప్లీట్ తీసేసినాం. 13,600, 13,700, 14,000 టచ్ అయినా, 28,000 టచ్ అయినా సరే సప్లై చేసే సామర్థ్యాన్ని పెంచినాం, సరఫరా సామర్థ్యాన్ని. 28,000 మెగావాట్స్ కూడా మనం సప్లై చేయగలుగుతాం అధ్యక్ష ఈరోజు. ఇది కూడా మేం చెప్తున్న స్టోరీ కాదు, సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ అధ్యక్ష, అఫీషియల్ డిక్లరేషన్. ఇట్లా అన్ని రంగాలలో కూడా చెప్పినాం. అన్నిటిని మించి అధ్యక్ష మన తెలంగాణ భాషలో పతారా అంటాం. అప్పులకు సంబంధించి అధ్యక్ష మనం ఇప్పుడు తెచ్చుకోవాలంటే దాని సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు పడితే పోయి అప్పుడు పడితే ఆడికెళ్ళి తెచ్చుకుని ఉండదు అధ్యక్ష. ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం మన ఇస్తాం, మన ఇండియన్ట్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అన్ని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటూ ఉంటారు అధ్యక్ష. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, లేదా ఒక్క రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు అధ్యక్ష. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి, అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమను, ఒకసారి 40 years పెట్టమను. 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. వారు చెప్పినట్టు మనం అంత ఆగమైపోతే, అప్పులు ఎక్కువైపోతే మనకు పతార సక్క ఉంటుంది అధ్యక్ష. నమ్ముతాడు సావుకారు, అప్పించేవాడు. మన ఫిజికల్ ప్రుడెన్స్, మన డిసిప్లిన్, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా. తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే. ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే. ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భగవంతుని దయతోని మాకున్న శక్తియుక్తులు వినియోగించి ఇంకా కూడా అట్లే పోతాం. 100% తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తలపెట్టుకున్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. చాలా అనాగరికంగా కూరగాయలు అమ్మే పరిస్థితి ఉంది. అంగళ్ళలో, మున్సిపాలిటీలలో మోరీల మీద, రోడ్ల మీద పెట్టి ఆ దుస్థితి పోవాలని చెప్పి మోడల్గా నా కాన్స్టిట్యూన్సీలో ఒకటి కట్టినాం అధ్యక్ష. తమరు కూడా దాన్ని సందర్శన చేసినారు, చాలామంది సభ్యులు కూడా చేసినారు. బడ్జెట్లో పెట్టినాము 500 కోట్లు. రాబోయే 6-7 monthsలో చీఫ్ సెక్రటరీ గారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా. రాబోయే 7-8 నెలల్లో మ్యాక్సిమం సంవత్సరం కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా, దేశం మన దగ్గర నేర్చుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని మున్సిపాలిటీలు కడతాం అధ్యక్ష. మిత్రులు రఘునందన్ గారు చెప్పినారు, మేము అన్ని ఈక్వల్గానే ఉంటామండి. వారు కొత్త సభ్యుడు, వారికి ఐడియా లేదు. ఏది పెట్టినా మేము ఆ పక్షపాత వైఖరి వహించలే. మిషన్ కాకతీయ పెడితే ఈక్వల్గా అన్ని మండలాల్లో సమానంగా తీసుకున్నాం చెరువులు. మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వమని చెప్పినాం.
24 అవర్స్ పవర్ కూడా అందరికి సమానంగా వస్తుంది అధ్యక్ష. ఇటు అనేక విషయాలలో మేము సమవర్తిని ఉన్నాం. ఈ విషయంలో కూడా 141 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 141 మున్సిపాలిటీస్లో కడతాం అధ్యక్ష. అన్ని మున్సిపాలిటీలు కడతాం. ఇంతకుముందే మిత్రుడు రాజాసింగ్ వచ్చినారు. ధూల్పేటలో ఓపెన్ జాగా ఉంది, మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి నేను అడిగిన వారిని, చీఫ్ సెక్రటరీ గారు ఉండ్రి ఇన్సిడెంటల్లీ మొత్తం అంతా కట్టినారు హైదరాబాద్లో, మీ దగ్గర కట్టలేదంటే కట్టలేదు సార్ అన్నారు. నేను వారికి హామీ ఇచ్చిన, ఇమీడియట్ స్టెప్ తీసుకుంటాం, కడతాం. నేను కూడా ధూళిపేట సందర్శనకు వస్తా అని చెప్పిన అధ్యక్ష. ఈసారి డెఫినెట్గా పోతాం. నేను ఒక్కని పోవడం కాదు, అది నగర మంత్రులను, చీఫ్ సెక్రటరీ గారిని, అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ మినిస్టర్ గారు అందరిని తీసుకెళ్ళి అక్కడ యువకులు వేరే వేరే అపమార్గాలు పట్టకుండా వాళ్ళకి తప్పకుండా కొంత ఉపాధి కల్పించి మన హైదరాబాద్ మీద ధూళిపేట అనేది ఒక బ్లాక్ డాట్, ఒక స్టిగ్మా ఉందో దాన్ని తీసేయడానికి నేనే స్వయంగా వస్తాను కూడా చెప్పిన అధ్యక్ష. ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. 100% విల్ గో. సో ఆ రకంగా ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. చేయటం అంటే దీనికి కరెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ టైం బౌండ్ ఎగ్జిక్యూషన్, దాంతోనే సాధ్యపడ్డది. అది అట్లాగే డెఫినెట్గా కొనసాగిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోం అధ్యక్ష. సరే, ఇంకా చాలా విషయాలని నేను వారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. నేను దానిలో పోదాల్చుకోలేదు కూడా. వారి సభ్యురాలే ములుగు ఎమ్మెల్యే గారు మొన్న ఒక మాట మాట్లాడారు. సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు, మీరు ఇచ్చే భిక్ష కాదంటే మరి వారు ఆ ములుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. 2 గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది 200 పెన్షన్, మేము 2000 ఇస్తున్నాం అధ్యక్ష. అది తేడా. వాళ్ళు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని వాళ్ళేమో మాటలకు పరిమితమైన, మేము ఆచరణలు చూపెడుతున్నాం. ఇది పరిస్థితి. కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష, మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన 100% సంక్షేమంలో మేము నంబర్ 1 ఉంటామని చెప్పినాం. సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష. మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది. నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన, మీరు లబ్ధిదారులను పోయి కలుస్తలేరు, ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన. నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో 1,53,000 మంది లబ్ధిదారులు అధ్యక్ష, టీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొందారు. 1 సింగిల్ కాన్స్టిట్యున్సీ. అన్నీ తీసి ఇచ్చినాం లిస్టులు, గ్రామాల వారికి ఇచ్చినా, మీరు పోయి కలవండి వాళ్ళని చెప్పి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అడిగే ముందు మీరు కలవండి, అయ్యా మేము ఇది చేసిన ఈ పని, జనరల్గా చేసినవి కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులుగా అందినటువంటి లబ్ధి. 1 సింగిల్ కాన్స్టిట్యున్సీలో 1,53,000 బెనిఫిషరీస్ అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ రకంగా నేను అందుకే పదే ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను. మేము చెప్పే మాటలు ప్రజలు వింటారు, గ్రామాలలో, పట్టణాలలో, బస్తీలలో. ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం. హైదరాబాద్లో పెట్టిన బస్తీ దవాఖానా మా ఇన్వెన్షన్ కాదు. ఢిల్లీలో ఉండే మొహల్లా దవాఖానాకు రిపిటేషన్ హైదరాబాద్ బస్తీ దవాఖానా. ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక 5 జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు. 90 మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష, కేరళ, తమిళనాడు. వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్లో ఉన్నారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను 9 మంది మహిళా అధికారుల బృందాలను పంపించి పోయిరండి, అధ్యయనం చేసిరండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఏం చేయాలి, ఎక్కడ లోపం జరుగుతుందో కనుక్కోమని చెప్పి మంత్రి సత్యవతి గారికి చెప్పిన అధ్యక్ష. నేను ఆ స్టెప్స్ అయితే మన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అది ఏదైతే మన ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, గద్వాల ఈ జిల్లాలలో సమస్య ఉందని చెప్పినారు అధ్యక్ష. వాటి మేము నిర్లక్ష్యం చేయలే, ఇమీడియట్గా కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. అంగన్వాడీల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్టెప్స్ తీసుకోమని చెప్పినాం. ఇట్లా అనేక విషయాలు గతంలో జరగనటువంటివి. బస్తీ దవాఖానా ఎప్పుడన్నా బస్తీ ప్రజలు కలగన్నారు అధ్యక్ష. ఇంతకుముందే మిత్రులు బలాలా గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర హాస్పిటల్ ఉంది సార్, ఒక ఐసీయూ పెట్టండి అని అడిగినారు. అడిగితే చేసే ప్రభుత్వం ఉంది కాబట్టి అడిగినారు అధ్యక్ష. ఐసీయూలు పెంచినాం, డయాగ్నోస్టిక్ సెంటర్లు పెంచినాం, టిమ్స్ లాంటి ఒక దవాఖానాన్ని తెచ్చినాం అగమేఘాల మీద.
ఇవన్నీ కూడా ఆ ప్రయత్నాలు జరిగినాయి. ఇక్కడికే సరిపోయిందా, ఇక దీన్ని మించింది లేదా అంటే చాలా జరగవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పకుండా నేను బట్టి విక్రమార్క గారితో ఏకీభవిస్తా ఉన్నా. ఈ తలసరి ఆదాయాల వ్యత్యాసం మారాలి. కనీస భద్రత ప్రతి పౌరునికి ఉండాలి. ప్రాథమిక అవసరాలు అందరికీ కూడా తీరాలి. 100% కరెక్ట్ అది. అది అట్లే ఉంటే అసహజమైన పరిణామాలు వస్తాయి, అశాంతికి దారితీస్తుంది. ఆ పరిజ్ఞానం నాకు కూడా ఉంది అధ్యక్ష, అవగాహన నాకు కూడా ఉంది. ఎస్సీ సప్లాన్ గురించి బట్టి విక్రమార్క గారు మాట్లాడారు. వేగ్ అలిగేషన్ అధ్యక్ష, అది వేగ్. నేను ఇచ్చిందే చెప్తున్నానండి. నేను చెప్తా కదా, మీరు వినండి కొద్దిగా ఓపిక. అధ్యక్ష నేను ఇచ్చిందే చెప్తా సార్, వినండి ఒక నిమిషం. ఇండియాలో ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయదు అధ్యక్ష. ఇది మేము చేసిన పని చూడండి, గౌరవ సభ్యులందరి పరిశీలనకి ఇచ్చిన ఏ ఒక్కరికో కాదు. ఈ చేసిన పనులలో పెట్టిన ఖర్చులో లోపం కనుక ఉంటే చేయండి, మా దృష్టికి తీసుకురండి, సరి చేస్తామని చెప్పినాం. అధ్యక్షకి ఎట్లుంటుందంటే బడ్జెట్లు పెడతాయి ప్రభుత్వాలు, అవి బడ్జెట్ అంచనాలు. ఫైనల్గా అప్రాపరేషన్ వస్తుంది. బడ్జెట్లో పొందుపరిచిన ఫిగర్స్తో పోల్చడం సరికాదు బట్టి విక్రమార్క గారు, అప్రాప్రియేషన్తో పోల్చాలి. ఫైనల్ అకౌంట్స్ ఏదైతే హౌస్కి ఇస్తామో దానికి సరిపోలిస్తే మేము 100% పైబడి ఖర్చు పెట్టినాం అధ్యక్ష. దానికి మించి ఈ సంవత్సరం నేను ఏదైతే నేనే చొరవ తీసుకొని ఆర్థిక మంత్రి గారిని ఆర్థిక సెక్రటరీ గారితో మాట్లాడి ఒక మాట మాత్రం మనందరం అంగీకరించాల్సిందే అధ్యక్ష. అది మంచి అయినా చెడ్డైనా అంగీకరించాల్సింది. అది మనం దేశం తీసుకున్న కర్మ. దళిత వర్గాల ప్రజలు మన దేశంలోనే వెనుకబడి ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా అట్లే ఉన్నారు. ర్యాండమ్ మనం ఏ ఊరికైనా సరే పోయి కన్ను మూసుకొని గ్రామం మధ్యలో నిలబడి మీ ఊర్లో అతిపేద లేవాలంటే దళితులు అని చెప్తారు అధ్యక్ష. ఇది మనం అందరం కూడా సిగ్గుపడాల్సిన అంశం, బాధపడాల్సిన అంశం. తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాలి. నేను ఈసారి మా గౌరవ దళిత వర్గానికి సంబంధించిన శాసనసభ్యులతోని చర్చలు జరిపిన తర్వాత, మంత్రి గారితో చర్చ జరిపిన తర్వాత ఒక హంబుల్ బిగినింగ్ మనం స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పెంచుకుందాం సఫలీకృతంగా పోతే అని. ఎస్సీ సబ్ ప్లాన్కి అబో 1000 కోట్ల రూపాయలను సీఎం దళిత ఎంపవర్మెంట్ అని పెట్టినాం అధ్యక్ష. ఐఎమ్ అష్యూరింగ్ ది ఆనరబుల్ హౌస్ త్రూ యూ సార్ దట్ విల్ బి అబౌవ్ ది ఎస్సీ సబ్ ప్లాన్, నాట్ పార్ట్ ఆఫ్ ద సబ్ ప్లాన్. ఒక హంబుల్ బిగినింగ్ చేద్దాం, చూద్దాం, ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గానికి 10 కోట్లు 15 కోట్లు ఇచ్చి 4 కుటుంబాలు 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఎందరూ బాగుపడ్డా మంచిదే, కొద్దిగా పటిష్టంగా చేద్దామని అనుకున్నాం. కార్యాచరణ ఏం చేద్దాం, అసలు దాని కింద ఏం స్కీమ్ తీసుకుందాం అనేది విచారించేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ మన దళిత ఎమ్మెల్యేలను పిలుచుకుందాం అనుకుని నేను బట్టి విక్రమార్క గారిని ఆహ్వానిస్తా అధ్యక్ష. నా ఆహ్వానం మన్నిస్తారని అనుకుంటా ఉన్నా. అందరం కలిసే కూర్చొని చేద్దాం. మేమేదో ప్రభుత్వం కాబట్టి మేమే గంట చెప్తాం, మేము అంటలేం. దళిత మంత్రి గారి ఆధ్వర్యంలో మన దళిత పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులం అందరం కూర్చొని ఆ 1000 కోట్లు ఏ విధంగా ఉపయోగిద్దాం, ఎట్లా ఉపయోగిద్దాం, సమాంతరంగా అన్ని నియోజకవర్గాలు కూడా ఎట్లా దాన్ని వాడదాం, మీరే నిర్ణయం చేయండి. దాని ప్రకారం ప్రభుత్వం ముందుకు వద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకో మాట కూడా నేను చెప్పాల్సిన నా బాధ్యత ఉంది. పోడు భూముల విషయంలో గిరిజన సోదరులు మా శాసనసభ్యులు రోజు నాకు చెప్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు, కొడతా ఉన్నారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఆదేశం ఇచ్చిన. నా దగ్గర నా ఆఫీసులోనే భూపాల్ రెడ్డి గారు అని చెప్పి సీనియర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అధ్యక్ష, బాధ్యత గల వ్యక్తి, నా ఆఫీసులో వారు కూడా ఉన్నారు. ప్రియాంక వర్గీస్ అని చెప్పి వారు కూడా ఉన్నారు. ఆదేశాలు కూడా ఇచ్చినా, మీరు స్టేటస్కో మెయింటైన్ చేయడం వాళ్ళు అరాజ్ చేయకండి. కొద్ది రోజుల్లో మేమే బయలుదేరుతాం, గవర్నమెంటే బయలుదేరుతుంది. గవర్నమెంట్ ఏదో రహస్యంగా కూర్చొని చేయడం నాకు ఇష్టం లేదు అధ్యక్ష. బాజాప్తా ప్రజా దర్బార్ లాగా పెట్టి అసలు ఏంది ఆ పోడు భూమి ఏంది, దాని కథ ఏంది, ఎంతున్నది. ఎందుకంటే 2 బాధ్యతలు మనమే ఉంటాయి అధ్యక్ష. ఆ పోడు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న గిరిజనులను కాపాడాలి ఒక బాధ్యత. రెండవది అది ఎక్కడనో కాడ ముగింపు చేసి అటవీ భూముల పరిరక్షణ కూడా చేయాలి అధ్యక్ష. అడవులు అంతరించిపోతే కూడా ఆగమైపోతాం. ఈ మధ్యనే చాలా ఫోటోలు చూసినాను నేను. ఎస్ఆర్ఎస్పిలో ఫుల్గా నీళ్లు ఉంటే ఆ నీళ్ళు అంచున గరక ఉంటే వందలాది జింకలు వచ్చి బ్రహ్మాండంగా దుంకుకుంటా ఎగురుకుంటా ఆ గరక వేసి నీళ్ళు తాగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా సుందరమైన దృశ్యాలు కనపడతా ఉన్నాయి. ఈయల్ని ఒక ఆయన చెప్పినాడు, సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ అధికారి, తెలంగాణలో అద్భుతమైన బయోడైవర్సిటీ
బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అధ్యక్ష. చాలా పెరిగింది, చాలా వన్యమృగాలు పెరుగుతున్నాయి. ఇది మంచి సంకేతం అని చెప్పినారు. 3.6% అడవులు కూడా పెరిగినాయని చెప్పినారు. మేము చేయొచ్చు అండి, గ్రాస్ అలిగేషన్ మేము కూడా చేయొచ్చు. ఉన్నట్టు చెప్తే కష్టం ఉంటుంది అధ్యక్ష. ఎవరి సాక్షిగా మొత్తం అడవులు మాయమైన అధ్యక్ష. తెలంగాణలో ఎంత రిచ్ జంగల్స్ ఉండే, ఎంత అద్భుతమైన అడవి సంపద ఉండే. తమర్ జిల్లా నిజామాబాద్ పోతుంటే ఆ ఇందల్బాయి దగ్గర ఒక్క బండిని మోనియకపోదురు అధ్యక్ష. పోలీసులు 10 బండ్లను జమ చేసి పంపించేది, అడవిలో మధ్యలో ఇబ్బంది ఉంటుందని చెప్పి. ఇలా మాయమైపోయింది అడవి. మొత్తం అన్ని జిల్లాలలో పోయింది అధ్యక్ష, ఒక చూడని కాదు. కాబట్టి పోడు భూముల సమస్య పరిష్కారం ఎంత ముఖ్యమో దానికి ముగింపు వలికి ఆ గిరిజనులకు ఊరట కల్పించి ఏదో రూపంలో వాళ్ళకి హక్కు కూడా ఇచ్చి అధ్యక్ష, మా కన్సర్న్ ఏంటంటే రైతు బంధు మొదలుపెట్టినప్పుడు ROFR గమనంలోకి తీసుకోలే. తర్వాత మా ఎమ్మెల్యేలు మినిస్టర్స్ వచ్చి చెప్పినారు, సార్ వాళ్ళకి పట్టాలని 1,00,000 మంది పైచిలకు వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుంది సార్ అని చెప్తే ఇమీడియట్గా రైతు బంధు మంజూరు చేసినాం అధ్యక్ష. ఇట్లా అనేక రకాలుగా వాళ్ళ సంక్షేమం కోసం మేము పాటుపడుతున్నాం. ఈ పోడు భూముల సమస్యను కూడా నేను చీఫ్ సెక్రటరీ గారు మాట్లాడుకున్నాం, ఒక అవగాహన ఉంది. 100కు 100% దాన్ని కూడా నెరవేరుస్తాం అధ్యక్ష. ఆ సమస్యకు ఒక చిరమగీతం పాడతాం. మేము అల్లాటప్ప చేసుడు మాకు అలవాటు ఉండదు అధ్యక్ష. ఏదైనా చేస్తే పకడ్బందీగా చేస్తాం, దేరాయ దురుస్తాయి అన్నట్టు చేసినామంటే దాన్ని పక్కగా దాన్ని శాశ్వతంగానే పరిష్కారం అయ్యేటట్టు చేస్తాం. వాళ్ళకు కూడా పోడు భూములు చేసుకుంటున్న రైతులకు కూడా నేను హామీ ఇస్తా ఉన్నా, మీ భూములు పరిష్కారం చేసి మీకు ఏదో రూపకమైన పట్ట ROFR ఇంకోటి వచ్చి మీకు కూడా రైతు బంధు ఇస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని ఇలా పల్లెల అధ్యక్ష, గతంలో మురికి కూపాలు ఉండే, కూలిపోయిన ఇండ్లు గందరగోళం, ఆ పరిస్థితి అంతా పోయింది. 100% పోయిందని నేను అంటలేను. మన మిత్రులు రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు, మంచిదే మీరు మంచి పని చేస్తాను కానీ గంత టెన్షన్లో పెడతారా వాళ్ళని. టెన్షన్లో పెట్టకపోతే చేయరు రాజగోపాల్ రెడ్డి గారు, అందువల్ల పెట్టవలసి వచ్చింది. మేము కడుపులు నింపిన వాళ్ళమే తప్ప కడుపులు కొట్టిన వాళ్ళం కాదు అధ్యక్ష. నాకు కూడా ఇష్టం లేదు ఆ పంచాయతీ కార్యదర్శులకు ప్రొబేషన్ పెట్టి 15,000 ఇచ్చడం అనేది నాకు వ్యక్తిగతంగా ఇష్టమైన పని కాదు అధ్యక్ష. కానీ పని జరగాలి. అంతకుముందు 5 కోట్ల మొక్కలు పెంచి గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ పెట్టి మొక్క పెట్టరా బాబు నీ దయ అంటే పెట్టలే. మొదటి మంత్ అనుభవం. అందుకే పంచాయతీరాజ్ మంత్రి గారికి చెప్పి పటిష్టమైన చట్టం తెచ్చి ఇప్పుడు కొంచెం మీ చేయకపోతే మీ ఉద్యోగం పోద్దని చెప్తే ఇప్పుడు మొక్కలు కనపడుతున్నాయి అధ్యక్ష. వాళ్ళ ఉద్యోగం పోవాలని ఉద్దేశం కాదు, మొక్కలు పెరగాలని ఉద్దేశం, గ్రామాలు పచ్చబడాలని ఉద్దేశం, సదుద్దేశమే తప్ప దురుద్దేశం లేదు. ఇంతమందికి మేము ఇంత మంచి మాట చెప్పినాం. ప్రొబేషన్ పీరియడ్ విషయం కానీ అందరూ పంచాయతీరాజ్ సెక్రటరీల దాకా వాళ్ళకు కూడా ఈ సంవత్సరం నుంచి ఈ బడ్జెట్ రేపటి నుంచే పంచాయతీరాజ్ కార్యదర్శులకు ఇచ్చే ఫుల్ వేతనం కూడా ఇస్తామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నా అధ్యక్ష. మీరు హ్యాపీగా పనిచేయండి, ఇంకింత ముందుకు పోండి. మీ ప్రొబేషన్ పీరియడ్ పోదు, ప్రొబేషన్ పీరియడ్ పెంచుతాం ఇంకో సంవత్సరం, లేదా దాన్ని 4 years చేస్తాం. ప్రొబేషన్ పీరియడ్ పోదు, దాన్ని 4 years చేస్తాం. కానీ జీతం మాత్రం కట్టుబడి ఇస్తాం అధ్యక్ష. రెగ్యులర్ పంచాయతీరాజ్ కార్యదర్శికి ఇచ్చే జీతాన్ని వాళ్ళకి ఇస్తాం రేపటి నుంచే, వచ్చే నెల నుంచే. మా ఉద్దేశం చెప్తున్నాం అధ్యక్ష, మా దాని మీద దురుద్దేశం లేదు. ఒక పంచాయతీ కార్యదర్శిదే కాదు అధ్యక్ష, సర్పంచులు 90% మా పార్టీ సర్పంచులే ఉన్నారు. సర్పంచ్ గారు కూడా మేము ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ పెట్టినాం. వాళ్ళు వచ్చి నిరసన తెలియజేసినారు. ప్లీజ్ నేను చెప్పిన ఇది డెమోక్రసీ, కరపెత్తనం కాదు, అంత కలిసి పనిచేయమని చెప్పినాం. 85% మొక్కలు బతికుండకపోతే మీ నౌకరు కూడా పోతుందని చెప్పినాం. మేము అట్లా భయపడం అధ్యక్ష, చేసే ప్రజల కోసం కాబట్టి, మంచి పని కాబట్టి. ఇలా గ్రామంలో వైకుంఠధామం కనపడుతుంది, అంతకుముందు కాలు పెట్టుకొని ఎక్కడో తెలియదు, భగవంతుని కెరక. ఏదో కొన్ని కుల సంఘాలు పెట్టిన శ్మశాన వాటికలు ఉండేది. కానీ ఎవరు చనిపోయినా సరే అది కూడా నేను మోహన్ దారియా గారు మహారాష్ట్రలో పెట్టినటువంటి వన్రాయ్ సొసైటీ నుంచి నేర్చుకున్నాం అధ్యక్ష. నేను అక్కడికి పర్యటన పోయినప్పుడు రాలేగాం సిద్దికి, ఆ బండార్కర్ గారి ఊరికి, అట్లానే వన్రాయ్ సొసైటీ మోహన్ దారియా గారు పెట్టినారు. ఆడికి వెళ్తే అన్ని గ్రామాల దగ్గర ఒకటే స్ట్రక్చర్ కనపడతా ఉంది అధ్యక్ష, సిమిలర్. ఇది ఏంది కావాల్సి అని చెప్పి ఒక ఊరి దగ్గర ఆగి అడిగినాం.
సార్ ఇది మా వన్రాయ్ సొసైటీ యొక్క నియమం. ఈ సొసైటీలో 300 గ్రామాలని బతికినన్ని రోజులు కులము మతం అని కొట్టుకొని సచ్చినాము. చచ్చిపోయేటప్పుడన్నా అందరం ఒక్కడికి వెళ్ళి పోదామరా నాయన అని చెప్పి మా మోహన్ దారియా గారు చెప్పినారు మాకు. ఇది వైకుంఠ ధామ్, దాని పేరు వైకుంఠ ధామ్ అని హిందీలో రాసింది అధ్యక్ష. దాన్నే మేము తెలుగులో మార్చి వైకుంఠ ధామం అని పేరు పెట్టి, దానికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు అధ్యక్ష. ఎవరు చనిపోయినా సరే గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి దాన్ని స్టార్ట్ చేసినాం. చాలా చక్కగా జరుగుతూ ఉంది. అయినా కాడ ఫలితాలు బాగున్నాయి. పూర్తి స్థాయిలో దాన్ని కంప్లీట్ చేస్తాం. ఈ పల్లెలు కూడా పూర్తి స్థాయిలో పచ్చబడే వరకు వాళ్ళ వెంట పడతాం. ఆ లక్ష్యాన్ని కూడా సాధిస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు, సభ ద్వారా గౌరవమైనటువంటి ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, గ్రామాలలో నరేగా నిధులే ఉన్నాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెప్పినారు. అది పూర్తి స్థాయి సత్యదూరం అధ్యక్ష. టంచనగా ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యనన్ని నిధులు గ్రామాలైనప్పుడు 308 crores, మున్సిపాలిటీలు అయినప్పుడు 148 crores. ఏది ఆపినా సరే ఆపద్దని చెప్పి నేను ఫైనాన్స్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాను. 100% టంచనగా కరోనా సమయాన్ని కూడా ఆ దుస్థితిని అధిగమిస్తూ కూడా వాళ్ళకి రిలీజ్ చేస్తూ పోతా ఉన్నాం. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఎంప్లాయీస్ శాలరీ ఎట్లా ఇస్తామో అట్లా మంజూరు చేస్తూ ఉన్నాం. అందుకే కొంచెం పచ్చ కనబడుతుంది అధ్యక్ష. 10% గ్రీన్ బడ్జెట్ కూడా పెట్టమని చెప్పి ఇన్సిస్ట్ చేసినాం. అది కూడా జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15th ఫైనాన్స్ కమిషన్ 690 కోట్ల కోత పెట్టినా మేము పెట్టకుండా ఇది మంచి ప్రోగ్రాం కాబట్టి కొనసాగించాలని చెప్పి కొనసాగిస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అన్ని పెంచుకుంటూ పోయి ఉద్యోగస్తుల వేతనాలు కూడా పెంచినాం. నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నా. ఈ మాట ఈరోజు చెప్తలేను, రాజకీయాల కోసం కూడా చెప్తలేను అధ్యక్ష. ఉద్యమ నాయకునిగా నేను ఉద్యమం నడిపే రోజులలో అనేక ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓతో పాటు అనేక సంఘాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ యూనియన్స్, తెలంగాణ సోయితో వచ్చి అద్భుతంగా ఉద్యమంలో పనిచేసినారు. బెదిరింపులకు, ఒత్తిళ్లకు లొంగకుండా కూడా పనిచేసినారు. మనం రాష్ట్రం అయిపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ కాడపోతే నేను చెప్పేది అధ్యక్ష, మీరేం భయపడే అక్కర్లేదు. ఏపీఎస్ఆర్టీసీ పోయి టీఎస్ఆర్టీసీ వస్తుంది. ఈ బోర్డు భగవంతుని దేవాలో వచ్చింది అధ్యక్ష. ఇలా ఆర్టీసీని కాపాడుతూ ఉన్నాం. బడ్జెట్లో 3,000 కోట్లు పెట్టినాం. ఎవ్రీ మంత్ వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఇంకా కూడా ఫర్దర్ కాపాడడానికి అవసరమైన స్టెప్స్ తీసుకుంటాం. వాళ్ళు కూడా కొద్ది గొప్ప వేతనాలు పెంచుతాం అధ్యక్ష. నేను రవాణా శాఖ మంత్రి గారితో మాట్లాడి షార్ట్ పీరియడ్లో అందరికీ పెరిగింది సార్, మాకు పెరగాలని వాళ్ళు విజ్ఞప్తి చేసినారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా త్వరలోనే పెంచుతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. సంపద పెంచింది మేము సద్వినియోగం చేస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో కూడా పీఆర్సీలు చూసినాం. చిన్న ఉద్యోగస్తులు ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకోలే. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పట్టించుకోలే, టీడీపీ గవర్నమెంట్ ఉన్నా పట్టించుకోలే. ఎస్, ఇండియాలో అయితే ఏ రాష్ట్రంలో అసలు లేనే లేదు ఆనవాయితీ. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకే ప్రకటిస్తారు అధ్యక్ష. లాస్ట్ పీఆర్సీ సందర్భంలో కూడా దాన్ని ప్రారంభించింది నేనే, మా ప్రభుత్వమే ప్రారంభించిన. చిన్న ఉద్యోగుల పొట్టలు నిండాలి, వాళ్ళు తక్కువ జీతంతో బతుకుతుంటారు. అందులో ఎన్ని కేటగిరీలు అధ్యక్ష? చాలా కేటగిరీలు ఉన్నారు. 3 లక్షల పైచీలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే 6 లక్షల పైచీలు తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. మోర్ దాన్ డబుల్. అందరికీ ఈ వీళ్ళు వాళ్ళు అనుకుంటే 9,17,000 చిల్లర మందికి జీతాలు పెంచినాం మేము అధ్యక్ష. హోంగార్డులకు ఆ రోజు 9,000 లభిస్తే ఈరోజు 26,325 లభిస్తూ ఉంది అధ్యక్ష. వీ స్టాండ్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఏ రాష్ట్రంలో కూడా హోంగార్డులకు ఇట్లా ఇయ్యరు. చాలా రాష్ట్రాలలో హోంగార్డులకు నెలకు 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు పనిస్తారు అధ్యక్ష. మేము కంప్లీట్ 30 days పనిస్తూ ఉన్నాం. వాళ్ళ కడుపులు కూడా నింపుతూ ఉన్నాం. అట్లాగే నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. జూనియర్ అసిస్టెంట్కి అప్పుడు 16,918 ఉండే అధ్యక్ష. ఇవాళ 40,000 రూపాయల జీతం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఏర్పడితే ధనిక రాష్ట్రం అవుతాం. కాలర్ ఎగరేసుకున్న మా ఉద్యోగస్తులు ఇండియాలో మేము నంబర్ 1 ఎక్కువ వేతనం పొందే ఎంప్లాయీస్ అని చెప్పుకునేప్పుడు రోజు వస్తుందని చెప్పిన అధ్యక్ష. ఐఎమ్ అనౌన్సింగ్ విత్ ప్రౌడ్
శ్రీనివాస్ గౌడ్ గారు నాకు అందిస్తూ ఉన్నారు. వారు గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండే కాబట్టి అధ్యక్ష ఇది చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు, కొంతమంది ఇతర కార్యదర్శి మనం అతను కూర్చున్నారు అధ్యక్ష. ఈ పీఆర్సీ ఫైనల్ చేసేటప్పుడు, ఫిగర్స్ ఫైనల్ చేసేటప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మమ్మల్ని కూడా స్టేట్ సర్వీసులు తీసుకోండి సార్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసులో తక్కువ జీతం ఉన్నది. రామచంద్రరావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇంకో అడుగు ముందుకేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కాదు సార్, మా ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీ జీతాలు ఇవ్వండి అన్నారు. దేశంలోనే అత్యుత్తమమైనటువంటి వేతనాలు పొందేటువంటి ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగులు అధ్యక్ష. దేశంలోనే అత్యుత్తమమైన వేతనాలు పొందే ఉద్యోగులు మన తెలంగాణ ఉద్యోగుల అధ్యక్ష. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్. ప్రజల సంపద దోచి ఉద్యోగస్తులకు పెడతలేము అధ్యక్ష. వాళ్ళు కూడా మన భాగస్వాములే. 9 లక్షల కుటుంబాలు బతుకుతాయంటే మరి వాళ్ళు 9 × 3 పెట్టుకున్న 4 పెట్టుకున్న 34 లక్షల జనాభా, వాళ్ళు కూడా గౌరవంగా బతకాలి. వాళ్ళతో పాటు చిరుద్యోగులు కూడా బతకాలని చెప్పి అది కూడా పెంచినాం. అన్ని కేటగిరీలకు, హోమ్ గార్డులకు, ఆశా వర్కర్లకు, అంగన్వాడీలకు, విఆర్ఏల అధ్యక్ష. అయాల మీరు 5,000 6,000 రూపాయలు ఇస్తే మేము 13,910, ఆల్మోస్ట్ 14,000 రూపీస్ పర్ మంత్ ఇస్తాము. ఎవరిని విస్మరించకుండా కాంట్రాక్ట్ లెక్చరర్లు అర్ధాకలతో ఉండేది మీ గవర్నమెంట్లో. 18,000 రూపాయలు మీరు ఇస్తే మేము 48,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఇట్లా చాలా హై రైజ్ అయింది. ఎస్జిటి టీచర్లకు 19,712 ఉంటే 46,849 రూపాయలు జీతం ఇస్తా ఉన్నాం అధ్యక్ష. భగవంతుని దయ వల్ల రాష్ట్ర సంపద ఇట్లే పెరగాలని, వాళ్ళ జీతాలు కూడా ముందు పెరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అధ్యక్ష. చేతి నిండా పని, కడుపు నిండా తిండి, అందరం కలిసి సమిష్టిగా ఉమ్మడిగా పనిచేయాలి. పొలిటికల్ బ్యూరోక్రసీ కానీ, అఫీషియల్ బ్యూరోక్రసీ కానీ, చిరుద్యోగులు కానీ ఏకోన్ముఖంగా పనిచేసి, డిసిప్లిన్తో పనిచేసి సంపద పెంచాలి. ఆ పెంచిన సంపదకు అందరం పంచుకొని తినాలి, అందరికి పంచబడాలి. ఆ తారతమ్యాలు తగ్గించాలని మేము ఈ పని, మా ప్రయత్నం చేసినాం. విక్రమార్క గారు తలసరి ఆదాయాలు మీరు ఏదైతే చెప్పినరో, మా పరిధిలో ఉన్నంతలో మేము చేయగలిగినంతలో వాళ్ళని విస్మరించకుండా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా పాపం ఎంతో కొంత వెసులుబాటు, ఎంతో కొంత ఒక రిలీఫ్ వచ్చే విధంగా పెంచుకుంటూ పోతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా భగవంతుని దయ వల్ల పెరుగుతామనే ఆశావాహంగా ఉన్నాం. ఎందుకంటే డేర్ టు డ్రీమ్ అన్నారు అధ్యక్ష పెద్దలు. కల కనకపోతే తెలంగాణనే వచ్చేది కాదు, ఎక్కడో అక్కడంతా ఆ చేతులు ముడుచుకొని అయ్యేది కాదు, పోయేది కాదు అని పోయిన రోజున నేను నాతో పిడికడ మందిని బయలుదేరి కలగాని బయలుదేరిన అధ్యక్ష. ఆ కళ సాకారమైంది. దానిలో భాగంగా ఇవన్నీ కూడా నెరవేరుతా ఉన్నాయి, ఇంకా కూడా నెరవేరుతాయి. ఫైనల్గా వారు ధరణి గురించి చెప్పినారు. నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, ఇది ప్రజలకు తెలవాలి, గౌరవ సభ్యులందరికీ తెలుసు, చాలామందికి వారికి మళ్ళీ తెలవాలి. తమ ద్వారా మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. ద ల్యాండ్ మాస్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ యొక్క భూభాగం 2,77,00,000 ఎకరాల అధ్యక్ష. మొత్తం తెలంగాణ భూమి 2,77,00,000. దీనికి స్పష్టమైన లెక్కలు ఉన్నాయి, కొన్ని అస్పష్టతలున్నాయి. 1,53,00,000 పైచీలకు ఇప్పుడు ధరలో వచ్చింది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా, మీ సహకారం కావాలి ఈ విషయంలో. ఎందుకంటే నేనే దీనికి కారణం అధ్యక్ష. దీని వెనుక ఉన్నది నేనే వ్యక్తిగా, ప్రత్యక్షంగా పట్టుబట్టి 3 సంవత్సరాల పాటు పోరాటం చేసి ఈ ధరణి పోర్టల్ తెచ్చిందే నేను. నాకు వ్యవసాయ భూమి ఉంది అధ్యక్ష. నా పక్కన వచ్చిన రైతు ఉంటాడు, ఆయన మోటార్ కాలిపోతున్నావు, మంచి వచ్చాడో నేను కొంత సాయం చేసి అప్పుడప్పుడు. ఒకరోజు పొద్దున్నే ఫైన్ మార్నింగ్ బోర్మని నేర్చుకుంటూ వచ్చాడు. ఏమైంది అంటే నా భూమి వేరే వాళ్ళకి రాసింది సార్. అరే అట్ట రాసింది సార్. అప్పుడు నేను కలగజేసుకొని ఆ రోజు ఉన్నటువంటి అక్కడ ఉన్న ఆర్డీఓకి, ఎంఆర్ఓకి అందరికి చెప్పి పెద్ద గొడవ చేస్తే పాపం మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఆయన భూమి ఆయనకు రిస్టోర్ అయింది. ఇట్లా ఎంతమందిని కాపాడతాం? రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చిన ఒక అనామలి, నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, దాయడానికి ఏం లేదు. అది ఎందుకు జరిగిందో, ఎక్కడ జరిగిందో, పొరపాటు ఎక్కడ ప్రారంభమైందో తెలియదు అధ్యక్ష. ఎక్కడ రికార్డు లేదు, కలెక్టర్ ఆఫీసులో లేదు, ఆర్డీఓ ఆఫీసులో లేదు, జాయింట్ కలెక్టర్ ఆఫీసులో లేదు. The whole custodians of the entire land
వాజ్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ. ఇక వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత. వాళ్ళు ఏం చేస్తే అది ప్రజల కర్మ అనుభవించాలి. మీ తమరి భూమి తీసి నా పేరు మీద రాయొచ్చు, నా తీసి బట్టి విక్రమార్క గారి పేరు మీద రాయొచ్చు, వాడి తీసి ఇంకోళ్ళకి రాయొచ్చు. ఇట్లా అరాచకం. అధ్యక్ష, దాని పరాకాష్ట ఏంటంటే ఒక మహిళా తహసీల్దార్ మీద ఒక వ్యక్తి పోయి అబ్దుల్లాపూర్ మెట్లో పెట్రోల్ పోసి ఆయన కూడా పెట్రోల్ పోసి కాలబెట్టుకున్నాడు అధ్యక్ష. అంటే ఎంత యాంగ్విష్, ఎంత బాధ అతని లోపల ఉంటే అటువంటి ప్రొవకేషన్ వస్తుంది. కాబట్టి దీనిలో కఠినంగా ఏదో చేయాలని చెప్పి చేసినాం. అది చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. దరిదాపుగా 3.5 లక్షల రిజిస్ట్రేషన్లు సక్సెస్ఫుల్గా వితిన్ మినిట్ చేసుకొని పోతా ఉన్నారు ప్రజలు. ఆ వన్ థింగ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. అయిపోయింది చాలా ఎక్కువ అధ్యక్ష. ఏనుగు వెళ్ళింది, తోక దిక్కింది. వారు చెప్పినటువంటి సమస్యలని నేను లేవని అంటలేను. తక్కువ భూమికి అధ్యక్ష, అది చాలా తక్కువ భూమికి 1.5 కోటి పైచిలుకు ఎకరాలు ధరణిలో నిక్షిప్తం అయిపోయింది. ప్రపంచంలో ఏ మూలలో ఉన్న ఇట్లా పోర్టల్ కొట్టి చూసుకోవచ్చు. కోట్లాది హిట్స్ ఆల్రెడీ వచ్చినాయి ఆ పోర్టల్కు. చాలా సమస్యలు పరిష్కారమైనాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలున్నాయి. వారు చెప్తున్నటువంటిది చాలా చిన్న పర్సెంటేజ్ అధ్యక్ష. 3-4% ఆ సమస్యలు అన్ని కలిసి వారు చెప్పిన మొత్తం సమస్యలు కలిపితే కూడా 3-4%. వాటికి కూడా పోర్టల్ అవకాశం ఇచ్చినారు. నేను ఒక్క మాట శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది పకడ్బందీగా జరగాలంటే ఈరోజు మామూలు పేద రైతు, నిరక్షరాస్యుడైన రైతు, నోరు లేనటువంటి ఒక దళిత రైతు, ఒక నిరుపేద రైతు నిశ్చింతగా ఉండే పరిస్థితి వచ్చినారు. ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ రికార్డ్స్ ట్యాంపర్ కావు. దట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ధరణి. అది అట్లే కొనసాగుతుంది, దాన్ని కొనసాగనిద్దాం. మిగిలిన సమస్యలు ఏవైతున్నాయో సాదా బైనామా చెప్పినారు వారు. 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి అధ్యక్ష. జిల్లా కలెక్టర్లకు మేము ఆదేశం ఇచ్చినాం. 90 డేస్లో 95 డేస్లో దాన్ని కంప్లీట్ చేయమన్నాం. ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్. అయిపోతుంది. ఆఫ్టర్ 95 డేస్ ఇట్ విల్ నాట్ బి దేర్. అట్లాగే ఈ సమస్యలన్నిటి కూడా చెప్పినాం. ఎన్ఆర్ఐలకు వెసులుబాట్లేదు కల్పించినాం, కంపెనీలకు వెసులుబాట్లేదు కల్పించినాం, గీపీఎల్ అవన్నీ ఉంటాయి అధ్యక్ష, దానికి సంబంధించిన అన్నీ కూడా కల్పించేసినాం. ఇంకా ఏమైనా 1-3% ఉంటే షార్ట్ పీరియడ్లో దాన్ని పరిష్కరిస్తాం. ఇంకో మాట నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ప్రజలకు కూడా స్పష్టంగా తెలియాలి. కొంతమంది ఎంఆర్ఓలు అక్కడక్కడ బోర్డులు పెట్టినారు అధ్యక్ష, వెటకారంగా. మా పవర్ పోయిందని ఒక దుగ్ధతో 97-98% ఎంఆర్ఓలు మంచిగా పనిచేసుకుంటారు, హ్యాపీగా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. చాలామంది ఎంఆర్ఓలు స్టేట్మెంట్లు ఇచ్చారు. మా మీద నిన్న స్టిగ్మా పోయింది, మా పీడ పోయింది, మా డిపార్ట్మెంట్ కూడా చెడ పేరు పోయింది, మంచిగా అయింది. కొంతమంది ఏం చేసినారు, ఇక్కడ మా కార్యాలయంలో ఏ సమస్యలు పరిష్కరించబడవు, మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా సీసీఎల్ గారి దగ్గర పోండి అని పెట్టినారు. నేను చాలా సంతోషపడుతున్నా, ఆ ఎంఆర్ఓలను అభినందిస్తున్నా అధ్యక్ష. ప్రభుత్వం కోరుకున్నది కూడా అక్కడ ఏం జరగద్దనే. మళ్ళీ అక్కడ జరుగుడు మొదలు పెడితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. వీని భూమి కత్తిరించి వానికి, వాని భూమి కత్తిరించి వీనికి, జుట్లు ముడేసి ఫైల్ తయారు చేసి అనేకమైన ఇబ్బందులు పెడతారు. ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రజలు కోర్టులకు పోయి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకోవాలి మా ఉద్దేశం కాదు, బట్టి కాదు. కానీ అనామలి, నేనే ఎంఆర్ఓని, మళ్ళీ నాదో కోర్టు. ఎంఆర్ఓ ఆర్డర్ నేనే ఇస్తా, మళ్ళీ కోర్టు నేను జడ్జి ఆడా, నేనే ఆర్డీఓ, మళ్ళీ నాదో కోర్టు. నేనే జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇస్తా, మళ్ళీ నాదో కోర్టు. ఇదేం పద్ధతి అధ్యక్ష? ఏండ్లు ఎంఆర్ఓ దగ్గర ఆగుతాడా, ఆగడు. ఆర్డీఓ దగ్గరకు పోతాడు, ఆర్డీఓ దగ్గర ఆగుతాడా, ఆగడు. జాయింట్ కలెక్టర్ దగ్గర పోతాడు. అక్కడ ఆగుతున్నా లేదా అని మేము పరిశీలిస్తే 1% సెటిల్ అయిపోతుంది అధ్యక్ష. 99 మంది మళ్ళీ సివిల్ కోర్టు పోతా ఉన్నారు. వీఆర్ నాట్ ఏబుల్ టు స్టాప్. అది ఇంకా పెరుగుతుంది. కారణం ఏంటంటే భూముల ధరలు పెరిగినాయి తెలంగాణలో. ఇలా 10-15 లక్షల లోపల ఎకరాల లోపల భూమి లేదు అధ్యక్ష, ఇంకా చాలా పెరిగిపోయింది. హైవేస్ పక్కకుండా ఇంకా బాగా పెరుగుతూ ఉంది. చాలా సంతోషం. శాపాలు పెట్టిన వాళ్ళు పెట్టినారు, తెలంగాణ ఏర్పడితే మీ రియల్ ఎస్టేట్ పోతుంది, మీ భూముల ధరలు పడిపోతాయి. ఆ శాపాలు వాళ్ళకి రివర్స్ అయినాయి అధ్యక్ష. మన దగ్గర భూముల ధరలు పెరిగినాయి. మా సైదిరెడ్డి గారు, ఆయన హుజూర్ నగర్ ఎమ్మెల్యే గారు మొన్న చెప్తుంటే చాలా గర్వంగా ఫీల్ అయినా నేను. అన్న మన దగ్గర 30 లక్షల కాడికి అమ్ముకొని ఆంధ్రాలో 15 లక్షల కాడికి కొంటున్నాం మన రైతులని చెప్పి. సీన్ రివర్స్ అయింది. ఆడ ఎకరం మీద 3 ఎకరాలు కొన్నారు గతంలో,
ఇక్కడ మన వాళ్ళు ఎకరం అమ్మి ఆడ 2 ఎకరాలు కొంటున్నారు అధ్యక్ష. కొన్నారు, ప్రకాశం జిల్లాలో చాలా కొన్నారు. చాలా దగ్గర నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. వెరసి నేను తమ ద్వారా గౌరవ సభ్యులను ప్రార్థించేది ఏంటంటే, ఇది ఒక మంచి చట్టం, ఒక రెవల్యూషనరీ చట్టం. దీనిలో ప్రబలమైన మార్పు మీకు ఎక్కడ వస్తుందంటే, షార్ట్ పీరియడ్లో 400 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టినాం. కంప్లీట్ భూములు సర్వే చేస్తాం అధ్యక్ష. కంప్లీట్ డిస్ప్యూట్ ఉన్నాయి మాత్రమే చేస్తామని కాదు, 100% 100/100% భూముల సర్వే చేసి దానికి కోఆర్డినేట్స్ ఇస్తాం అధ్యక్ష. అక్షాంశాలు రేఖాంశాలతో కూర్చున్నటువంటి బార్డర్లు ఇస్తాం. అంటే జిందగీలనే కావు, ట్యాంపర్ కావు. బికాస్ కోఆర్డినేట్స్ కెనాట్ బి చేంజ్. భూమండలం ఎన్ని రోజులు ఉంటుందో కోఆర్డినేట్స్ అన్ని రోజులు ఉంటాయి అధ్యక్ష. భూమి తర్వాత ఏంటనేది భగవంతుడు ఉంటాయి, కానీ భూమి ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఉంటుంది. ఆ భూమి కలిగి ఉన్న రైతు నిశ్చింతగా ఉండవచ్చు. ఒక 3 రకాల మాత్రమే మార్పిడి జరుగుతుంది అధ్యక్ష. 1 సేల్ అండ్ పర్చేస్, 2 వారసత్వ మార్పిడి, 3 గిఫ్ట్ డీడ్. ఇంతకు మించి భూముల యొక్క రికార్డును మార్చే అధికారం ఎంఆర్ఓకు లేదు, ఆర్డీఓకు లేదు, జాయింట్ కలెక్టర్ లేదు, కలెక్టర్కి లేదు, చీఫ్ సెక్రటరీకి లేదు, చీఫ్ మినిస్టర్ కూడా లేదు. సిస్టమ్ డ్రివెన్ ఉంటుంది. అధికారం దేనికి ఉంటుంది అంటే సిస్టమ్కి ఉంటుంది, ఆ పద్ధతికి ఉంటుంది తప్ప వ్యక్తులకు ఇండివిజువల్స్కి ఉండదు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సమీక్ష చేద్దాం. ఈ 2-3 నెలలు, రాబోయే 2-3 నెలలలో చాలా వరకు సమస్యపోతాయి. అప్పటికేమన్నా 1-6 జట్లమైన సమస్యలు ఉంటే ఏం చేద్దాం, సమస్య నిర్ణయిద్దాం. కానీ దయచేసి ధరణిని కొనసాగించండి. ఇది ప్రజల మంచి కోసం పెట్టింది, రైతుల మంచి కోసం పెట్టింది. లిటిగేషన్ తగ్గుతుంది, కలహాలు తగ్గుతాయి. ఎందుకంటే ఈ పెరిగిన భూముల రేట్ల దృష్ట్యా టెంప్టేషన్స్ వచ్చి తనక సావటాలు, మర్డర్లు, హత్యలు, లేని ప్రమాదాలు దారితీస్తుంది. కాబట్టి ఇది ఒక శుభ్రంగా ఉంది. ఇప్పుడు బాగా స్టార్ట్ అయింది. ఇప్పటికే ఒక 8-9 రాష్ట్రాలు వచ్చి చూసిపోయినారు, అధ్యయనం చేసినారు, బాగుంది అంటున్నారు. మేము కూడా కాపీ చేసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఒక మంచిని దయచేసి అప్రిషియేట్ చేసి అందరూ కూడా సహకరించి మీ ప్రాంతాలలో, మీ నియోజకవర్గాలలో ఇక్కడ లోపం ఉంటే ఇప్పుడు ఒక అవకాశం ఉంది అధ్యక్ష. ఏదో తిరగాలి, పోవాలి, ఖర్చులు పెట్టుకోవాలి, పైరవ పడుకో అవసరమే లేదు. మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే స్ట్రేట్గా కలెక్టర్ కార్యాలయానికి పోతుంది. అండ్ దోస్ ఇష్యూస్ విల్ బి సార్టెడ్ అవుట్. మామూలుగా అధికారులు ఇంతకుముందు ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి, ఇప్పుడు అట్లా సార్ట్ అవుట్ చేస్తారు. వారు అన్నట్టు కొన్ని ఆ మాట నేను పూర్తి అగ్రీ చేస్తా అధ్యక్ష. బట్టి విక్రమార్క గారితో నాకు మా శాసనసభ్యులు కూడా చాలామంది చెప్పినారు. 5 ఎకరాల ఆసామిది 1 ఎకరం అసైన్ చేస్తే, అక్వైర్ చేస్తే 5 పక్కకు పెట్టేసినారు. అది తప్పు, కరెక్ట్ కాదు. ఆ అధికారం ఎవరికి లేదు. ఆయన హక్కును హరించినట్టయితే అవి ఉన్ననే దృష్టికి వచ్చిందని దాని మీద చెప్పినాం. 100% అవన్నీ కూడా సార్ట్అవుట్ అవుతూ ఉన్నాయి. షార్ట్ పీరియడ్లోనే అవి కూడా సార్ట్అవుట్ అవుతాయి అధ్యక్ష. ఎందుకంటే పాపం రైతు బంధు కూడా రాకుండా పోతుంది, ఇబ్బంది జరుగుతుంది. దాన్ని కూడా తప్పకుండా సార్ట్అవుట్ చేస్తాం. ఆ రకంగా ధరణి దేశానికి దిక్సూచిలాగా మారుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. మీ నియోజకవర్గాలలో మంచి జరుగుతుంది తప్పకుండా. ఆ విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాను అధ్యక్ష. ఈ నోటరీల వ్యవహారం కూడా మౌజం ఖాన్ గారు చెప్పినారు, ఇంకో మిత్రులు కూడా చెప్పినారు. తప్పకుండా వాటిని పరిష్కరిస్తాం. ఒకసారి వెసులుబాటు ప్రజలకు ఇస్తాం. ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళంతా నిరుపేదలు పాపం. సాదా బైనామీలు కొనుక్కున్నారు, నోటరీ మీద కొనుక్కున్నారు, రకరకాల కొనుక్కున్నారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుంది, వాళ్ళకి కడుపు కొట్టదు. మాట ఇచ్చినామంటే మేము తప్పటం కాదు. 2 రోజులు ఎన్నుకున్న ముందో అది కూడా చేస్తాం అధ్యక్ష. ఈ ప్రకారంగా అన్ని రంగాలలో చక్కటి అభివృద్ధిని నమోదు చేస్తూ ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు పోతా ఉన్నాం. అవకాశం ఉన్నంతలో అన్ని వర్గాల సమస్యలను కూడా అడ్రస్ చేస్తూ ఉన్నాం. విద్యా వైద్య రంగాల మీద చాలా పెద్ద దృష్టి పెట్టాలని చెప్పి అనుకున్నాం అధ్యక్ష. భగవంతుడు మన్నిస్తే ఈ కరోనా సెకండ్ వేవ్ మళ్ళా ఇబ్బందులు కలిగించకపోతే తప్పకుండా 2 రంగాల మీద చాలా దృష్టి సారిస్తాం. తప్పకుండా నేను నమ్మేదానిలో అధ్యక్ష, మానవ వనరుల మీద పెట్టే ఖర్చు కొంతమంది ఎకానమిస్టులు చెప్తారు, అది ఫిలాసఫీ. ఎడ్యుకేషన్ ఇది నాన్ రెమ్యునరేటివ్. ఐ డోంట్ బిలీవ్ అధ్యక్ష. ఎడ్యుకేషన్ ఇది రెమ్యునరేటివ్. మన భవిష్యత్ తరాలను తయారు చేస్తాం. మనం వాళ్ళకి ఏం ఆస్తి ఇవ్వకపోయినా మంచి చక్కటి విద్య చెప్పిస్తే వాళ్ళ వాళ్ళు బ్రతుకుతారు, ప్రపంచంతో పోటీపడి బతుకుతారు. కాబట్టి అది బట్టి విక్రమార్క గారితో నేను ఏకీభవిస్తా ఉన్నా. తప్పకుండా విద్యారంగ నిధులు పెంచే ప్రయత్నం చేస్తాం. బీసీ వర్గాల నిధుల గురించి మీరు చెప్పినారు. సెపరేట్గా చాలా ఉంది.
సపోజ్ 3000 crores గొర్రెల పెంపకానికి పెట్టినాం, అది సెపరేట్గా చూపించినాం అధ్యక్ష. దట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ 5500 crores అండి, అది కూడా ఉంది. తప్పకుండా బీసీలలో కూడా నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఎంబీసీల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ మా ప్రభుత్వమే తెచ్చింది. ఈసారి కూడా బడ్జెట్ వాళ్ళకి డబ్బులు పెట్టినాం, వాళ్ళని కూడా ఆదుకుంటాం. ఆ రకంగా భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు తప్పకుండా అన్ని వర్గాల ప్రజలను ఏ విధంగా వాళ్ళ అభివృద్ధికి దోహదపడగలుగుతామో పడగలుగుతూ ముందుకు పోతాం. సరిగా వారు బట్టి గారికి నేను మొన్న కూడా చెప్పిన, ఇక్కడ కాకుండా ఇక్కడ మీ ప్రేమకు మేము నోసుకుంటలేమని. ఈఆర్ ప్రసంగంలో కూడా వారి ప్రేమ రాలేదు, అయినా బాధ లేదు, ఆ బరువు వారి మీదనే ఉండనియండి. తప్పకుండా భవిష్యత్తులో వారికి మన మీద ప్రేమ కలుగుతాం అనుకుంటా ఉన్నాం. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు అధ్యక్ష ప్రేమ కలగాలి, కలగకపోతేనే అసహజం. ఇక నేను ఎక్కువ అనను, ఏమో ఉందా? ప్రైవేట్గా అక్కడిక్కడ చెప్తున్నానని తెలిసింది అధ్యక్ష. నాకు సభల పార్టీ కాబట్టి, పార్టీ నాయకత్వం కాబట్టి చెప్తలేదని తెలిసింది. సో మీరు ఎన్ని శాపాలు పెట్టినా మేము దీవెనలే అనుకుంటాం. విమర్శలు చేసినా బయట నా మీద ప్రేమ ఉలకబోస్తుందని చెప్పిన సార్, నేను వేరే చెప్పలేదు. ప్రేమ అక్కడక్కడ బయట చెప్తున్నారు కానీ సభలో చెప్తలేరని చెప్పిన, నేను వేరే చెప్పలేదు. ఆ రకంగా చేస్తాం అధ్యక్ష. ఫైనల్గా నిరుద్యోగ భృతి ఎస్ ఇవ్వాలని మాకు సంకల్పం ఉందండి. కరోనా వల్ల మేము ఇవ్వలేకపోయినాం. అసలు నిరుద్యోగులు ఎవరు, వాళ్ళు ఎట్లా ఐడెంటిఫై చేయాలా అనే ప్రాసెస్ అనుకుంటా ఉన్నాం. వేరే రాష్ట్రాల్లో ఏ మోడల్లో ఉంది తెప్పియమని చెప్పినాం, సమావేశాలు జరిగినాయి. అదే టైంలో కరెక్ట్గా 1 year బ్యాక్ కరోనా కొట్టింది అధ్యక్ష. ఈ కరోనా పరిస్థితులను అనుసరించుకొని ఈ సెకండ్ వేవ్ ఎట్లా ఉంటుందో చూసుకొని తప్పకుండా నిరుద్యోగ భృతిని కూడా అమలు చేస్తాం. మా ప్రభుత్వం అనమంటే తప్పలేదు, అది పెద్ద సమస్య కాదు. ఆ ఇష్యూని కూడా అడ్రస్ చేస్తామని మనవి చేస్తూ విస్తృతంగా సమాధానం చెప్పే అవకాశం కల్పించారు తమకు. ఏందండి? కెన్ యూ ప్లీజ్ రిపీట్? అధ్యక్ష, మేము వచ్చిన తర్వాత చాలా గణనీయంగా పెంచినాం, చాలా పెంచినాం. ఏదైనా లోపం ఉంటే మటుకు ఈరోజు నేను మాట్లాడతాను. బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కొంచెం అనారోగ్యంగా హాస్పిటల్లో ఉన్నారు అధ్యక్ష. 4-5 రోజులలో వారు బయటకు వస్తారు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉన్నారు. అటువంటి అవసరం ఉంటే మటుకు 100% ఒక వారం రోజుల లోపలే ఉత్తర్వులు కూడా జారీ చేస్తాం. ఆ పిల్లలకు కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. మేము పెంచినాం గణనీయంగా. ఇంకేదైనా లోపం ఉంది, కొంచెం తక్కువ ఉంది, ఇప్పటి ధరలకు సరిపోవడం లేదనుకుంటే తప్పకుండా పిల్లలు చదువుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళ అభివృద్ధి మన రాష్ట్ర అభివృద్ధి అవుతుంది కాబట్టి ఆ సోయి ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. తప్పకుండా హాస్టల్ విద్యార్థులకు పెంచాల్సినటువంటి ఆ మెస్ ఛార్జీలు తప్పకుండా పెంచుతాం అధ్యక్ష. ఇక్కడ ఇంకో మాట మా శాసనసభ్యుడు బహుశా బాలరాజు గారు కావచ్చు రాసి పంపించినారు. ఈ విషయం మీద బట్టి విక్రమార్క గారు కూడా కొద్దిగా మార్గదర్శనం చేస్తే మంచిది. ఏమైందంటే అధ్యక్ష, ఇప్పుడు అసైన్డ్ ల్యాండ్స్ వారు కూడా ప్రస్తావన చేసినారు. ఈ అసైన్ ల్యాండ్స్లో ఒక విచిత్రమైన పద్ధతి పెట్టినప్పుడు యాక్ట్ స్పిరిట్ గొప్పదే అధ్యక్ష. అప్పటికి అడగోలుగా పెద్ద పెద్ద భూస్వాములు జమీందారులు చాలామంది ఉండి ఈ చిన్నవాళ్ళే ఆ పెద్ద గద్దలు తనకపోయేది అధ్యక్ష. కాబట్టి దాన్ని ఎవడు ముట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు ఇందిరాగాంధీ గారి హయాంలో స్టార్ట్ అయినటువంటి అసైన్మెంట్ కార్యక్రమం 20 point ఎకనామిక్ ప్రోగ్రామ్ అనుకుంటా బహుశా బాగా ఇంటెన్సిఫై అయ్యి జరిగింది, చేసినారు, సంతోషం. అది ఏమైంది అధ్యక్ష, దానిలో కొన్ని డైమెన్షన్స్ వచ్చినాయి. నగరాల పక్కకుండే భూములు ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ పెరిగిపోయింది. అది అసైన్డ్ అనసైన్డ్ అని ల్యాండ్ వాల్యూ పెరిగింది. అదే మామూలు ప్రైవేట్ ల్యాండ్ అయితే అతను అమ్ముకుంటున్నాడు, ఇంకో చోట 10 ఎకరాలు కొనుక్కుంటున్నాడు, లేదో ఒక వ్యాపారం పెట్టుకుంటున్నాడు, ఏదో జరుగుతుంది. ఈయన అమ్ముకోలేకపోతున్నాడు. పెద్ద గద్దలు ఊరుకుంటున్నాయా, కొట్టేస్తున్నాయి. అమాయకుడు పాపం ఏదో ఇంత చేతిలో పెట్టి వీడికి ఇదే ఎక్కువ అనుకో అని కొట్టేసి వాళ్ళు లేఅవుట్లు చేస్తాను, ప్లాట్లు చేస్తాను, బిల్డింగ్లు కడతాను. ఈ దుర్మార్గాలను కొన్ని జరిగినాయి. ఇప్పుడు అక్కడక్కడ జరుగుతుండేది అధ్యక్ష, నేను మొత్తం జరుగుతున్నాయి అంటలేను. ఈ దుస్థితి పోవాలంటే వాళ్ళకి చెందిన ఆస్తి వాళ్ళకే చెందానంటే దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి, అందరం అఖిలపక్షం కలిసి తీసుకోవాలి, ఏ ఒక పార్టీ నిర్ణయం కాకూడదు. అసైన్ ల్యాండ్స్ వాళ్ళకి మరి నడుస్తుంది అధికారం, వారే చెప్పిన బట్టి గారు న్యాచురల్గా మారాలి కదా అధ్యక్ష, వాళ్ళ వారసులకు మారతలేదు. తన సందిగ్ధాలు సందేహాలు
అధికారులకు కూడా డౌట్స్, ఇది మార్చచ్చునా మార్చరాదా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకో విచిత్రమైన సమస్య ఉంది అధ్యక్ష. ఒక దళిత వ్యక్తికి అసైన్మెంట్ అయింది, ఒక బీసీ వ్యక్తికి అసైన్మెంట్ అయింది. ఏం కారణం చేతనో పాపం ఆయన అమ్ముకున్నాడు. కొన్న వ్యక్తి కూడా దళితుడే, అతనికి కూడా తక్కువనే భూమి ఉన్నది, అతనికి ఎక్కువ లేదు, భూస్వామి కాదు. అదేం చేయాలా? అది కూడా ఒక ఇష్యూ కిందనే ఉంది. ఇట్లాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. సీలింగ్ కాదు, అసైన్ ల్యాండ్ అని చెప్పి ఎనీ కైండ్ ఆఫ్ అసైన్మెంట్ అసైనీస్కు పూర్తి హక్కులు ఎందుకు ఇవ్వకూడదు అనే ఒక ప్రశ్న వస్తూ ఉంది. ధర్మమైన ముచ్చట అధ్యక్ష. ఎందుకంటే సిటీ పక్కన ఉండే అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఆగుతలేవు, గద్దలు కొట్టేస్తున్నాయి. వాళ్ళకే చెందాల ఆస్తి అంటే ఆయన అమ్ముకుంటే ఇప్పుడు 2 కోట్ల రూపాయలు వస్తాయి ఆయనకు. అవతల పోయి 10 ఎకరాలు కొనుక్కోగలుగుతాడు, 20 ఎకరాలు కొనుక్కోగలుగుతాడు. అది ప్రైవేట్ వ్యక్తికి ఉంది కానీ వాళ్ళకి లేదు పాపం. మరి దానికి ఒక కమిటీ పెడతారా, ఏం చేస్తారు, అఖిలపక్ష కమిటీ పెడతారా? ఆలోచించండి. ఐఎమ్ ఫర్ ఇట్. ఎట్లా చేస్తే వాళ్ళకి లాభం జరుగుతుందో ఆ లాభం జరిగించే విధానానికి అందరు కలిసి కన్సెన్సస్ తీసుకొని కాన్షియస్గా ట్రాన్స్పరెంట్గా పెడదాం. అది చేస్తే వాళ్ళకి లాభం కలుగుతుంది అనుకుంటే, లేదు రూరల్ వ్యవసాయ భూములు మినహాయించుదామా, అర్బన్లో అవకాశం ఇద్దామా, అది సాగలంగా మీరు చర్చించండి. నేను త్వరలోనే గౌరవనీయులైనటువంటి దళిత పార్లమెంట్ సభ్యులు, దళిత శాసనసభ్యుల మీటింగ్ కూడా పిలుస్తా అధ్యక్ష. దానిలో అన్ని పార్టీలను పిలుస్తాం. కంట్రిబ్యూట్ చేస్తే ఒక నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి లాభం జరుగుద్దేమో అని ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉంది. అది అందరం కలిసి అనుకుంటే అది చేసేటువంటి ఆస్కారం కూడా ఉంటుందేమో. అది కూడా ఆలోచన చేసుకుందాం. వాళ్ళకి నష్టం రాకుండా, వాళ్ళ భూమిలో వాళ్ళు కొట్టేయకుండా, వాళ్ళకి రక్షణ ఉండే విధంగా ఏదైనా పర్మిషన్ పెట్టి ఇద్దామా, దానికి ఏదైనా ఒక మార్గం తీద్దాం, సొల్యూషన్. తప్పకుండా వాళ్ళకి కొంత లాభం అవుతుందనే ఉద్దేశం అయితే నాకైతే ఉంది అధ్యక్ష. వాళ్ళకి హక్కులు సంక్రమించాలి, కంప్లీట్ టైటిల్ వాళ్ళకి రావాలి, అది వాళ్ళకి చెందాలి ఆస్తి. ఎట్లయితే చెందుతుంది, ఏం చేస్తే చెందుతుంది అనేది విధి విధానాలు నిర్ణయించుదాం. అవసరమైతే చట్టం మార్పులు కూడా చేసుకుందాం, చేసుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ, వాళ్ళకు కూడా లాభం చేద్దామని తెలియజేస్తూ, తమరు నాకు ఇంత విస్తృతంగా జవాబు చెప్పే అవకాశం ఇచ్చినందుకు తమరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్ష.